Good morning, everyone. Kartikeya IAS Academy brought you special winter offer with attractive discounts for UPSC Group 1 and Group 2, and the offer valid till November 13. In order to grab this offer, please contact 9000222478. Hurry up, grab this offer right now. The notification for Executive Officers Grade 3 has released, that is AP Endowment Department jobs. Kartikeya IS Academy provides you the complete course of Paper 2, that is Hindu Philosophy and Temple System. In order to enroll in this course in Kartikeya IS Academy, please contact 9000222478. And we are providing it for only 6,000 rupees. Yes, you heard it correctly. It is only for 6,000 rupees. Hurry up, grab this offer right now. ఈరోజు కరెంట్ అఫైర్స్లో మనం చూసే ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఎన్ఆర్సి. గుర్తుందా ఎన్ఆర్సి అంటే? నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్. ఓకే, సి హియర్. సో ఇది ఆల్మోస్ట్ చాలా ఫ్రీక్వెంట్ గా న్యూస్ లోకి వస్తుంది. ఓకే, కంటిన్యూగా ఆల్మోస్ట్ ఎప్పుడైతే ఈ అప్డేట్ చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ అనౌన్స్ చేసిందో బీజేపీ గవర్నమెంట్, సో అప్పటి నుంచి ఏంటంటే కంటిన్యూగా మాక్సిమం 2018 నుంచి ఏంటంటే కంటిన్యూగా న్యూస్ లోకి రావడం అనేది జరుగుతుంది, అవునా కదా? సో ప్రెసెంట్ దీని యొక్క అప్డేట్ ఏంటంటే ఓన్లీ 1032 doubtful cases referred for review. సో రివ్యూకి ఏంటంటే ఓన్లీ 1032 మాత్రం కేసెస్ ని మాత్రమే రిఫర్ చేశారంట. ఓకే, సో యాక్చువల్ గా దీని యొక్క జస్ట్ వీళ్ళు ఇచ్చారు. నేను దీని గురించి బ్యాక్గ్రౌండ్ అనేది కంప్లీట్ గా మీకు అనలైజ్ చేసి చెప్తానమ్మా, దీని ఇంపాక్ట్స్ ఏంటని చెప్పేసి. బట్ స్టిల్ ఒకసారి మనం అప్డేట్ అనేది చూసేద్దాం. ఓకే, సో సి హియర్. ఓకే, ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ చూద్దాం. ఆ తర్వాత మీకు బ్యాక్గ్రౌండ్ తెలిసిన తర్వాత అప్డేట్ అనేది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, సో సి హియర్. ఫస్ట్ అసలు ఈ ఎన్ఆర్సి అంటే ఏంటి? ఓకే, సో ఎన్ఆర్సి అంటే ఏంటి? ఎన్ఆర్సి ఈజ్ నథింగ్ బట్ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్. అంటే ఒక కంట్రీకి సంబంధించిన సిటిజన్స్ ఎంతమంది ఉన్నారు, అది ఆ కంట్రీ వాళ్ళే ఉన్నారా, ఆ సిటిజన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఉందనుకోండి, సో ఇండియన్ సిటిజన్స్ ఎంతమంది, సో ఇందులో ఇల్లీగల్ గా ఎవరైనా మైగ్రెంట్స్ వచ్చేసారా, ఫారినర్స్ ఎవరైనా ఉన్నారా. సో ఏంటంటే ఈ రిపోర్ట్ అనేది ఏంటంటే ఈ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ రిపోర్ట్ ఏంటంటే మనకి డిఫరెన్షియేట్ చేస్తుంది. సో ఎవరు ఇండియన్స్, సో ఎవరు నాన్ ఇండియన్స్ అని చెప్పేసి డిఫరెన్షియేట్ అనేది మనకి క్లియర్ కట్ గా తెలుస్తుంది. సో ఫైనల్ గా ఏంటంటే ఎవరు అసలు ఇండియన్ సిటిజన్స్ ఎవరని చెప్పేసి ఒక రిపోర్ట్ అనేది పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఓకే, సో దానికి సంబంధించిన క్యాలిక్యులేషన్స్ అండ్ సెన్సస్ కండక్ట్ చేయడం అనేది ఎన్ఆర్సి అంటే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్. సో ఈ అండర్ దిస్ ఎన్ఆర్సి ఏంటంటే వాళ్ళు సో ఎవరు సిటిజన్స్ ఎవరు నాన్ సిటిజన్స్, లైక్ ఎవరు ఇండియన్స్ ఎవరు నాన్ ఇండియన్స్ అని చెప్పేసి వాళ్ళు డిఫరెన్షియేట్ చేయడం అనేది జరుగుతుంది. యాక్చువల్ గా 1951 లోని ఇనిషియేట్ చేయడం జరిగిందమ్మా. ఓకే, సి హియర్ 1951 లో దీన్ని ఇనిషియేట్ చేయడం అయితే జరిగింది. సో అప్పుడు దీన్ని ఎలాగా ఏ బేసిస్ మీద ఏంటంటే ఎవరు ఇండియన్స్ ఎవరు నాన్ ఇండియన్స్ అని ఎలా డిఫరెన్షియేట్ చేశారు. సో 1951 అంటే మీకు ఐడియా వచ్చి ఉంటుంది, డికేడల్ సెన్సస్ స్టార్ట్ అవుతాయి కదా. సో జనరల్ గా అవునా కదా, 1951 1961 1971 2001 2011 2021 ఇవన్నీ డికేడల్ సెన్సస్ కండక్ట్ చేస్తుంటారు కదా. సో జనరల్ గా ఏంటంటే సో ఆ టైంలో వచ్చిన డికేడల్ సెన్సస్ ని బేస్ చేసుకొని ఏంటంటే వీళ్ళు ఈ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ఏంటంటే ఫ్రేమ్ చేశారు. ఓకే, సో అందులో ఎవరు ఇండియన్స్, సో ఇండియన్స్ అవ్వాలంటే వాళ్ళకు ఉండాల్సిన ఫీచర్స్ ఏంటి, ఓకే, సో ఏం ప్రూఫ్స్ సబ్మిట్ చేయాలి, ఓకే, సో అని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్ కట్ గా వాళ్ళు ఏంటంటే ఈ 1951 లో కండక్ట్ చేయడం అనేది జరిగింది. ఓకే అమ్మా, ఎప్పుడు దేని బేస్ చేసుకొని 1951 డికేడల్ సెన్సస్ ని బేస్ చేసుకొని వాళ్ళు ఈ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ వాళ్ళు ఏంటంటే ఫ్రేమ్ వర్క్ అనేది చేశారు, డిజైన్ చేయడం అనేది జరిగింది. అయితే సో అప్పుడు 1951 నుంచి ఇప్పటి వరకు దీన్ని అప్డేట్ అయితే చేయలేదు. ఓకే, సో అప్డేట్ చేయాల్సిన అవసరం లేదా మేడం అంటే ఖచ్చితంగా ఉంది, బట్ అప్డేట్ చేయలేదు. ఎందుకంటే ఆ అప్డేట్ చేసిన తర్వాత దాని నుంచి వచ్చే కాన్సిక్వెన్సెస్ అనేవి చాలా భయంకరంగా ఉంటున్నాయి. ఓకే, సో దాని దృష్టి ఏంటంటే అప్డేట్ చేయడానికి ఏంటంటే ఏ గవర్నమెంట్ ఎప్పుడు ముందుకు వచ్చేది కాదు. ఓకే, బట్ ఇప్పుడు ఎందుకు అప్డేట్ చేస్తుంది? ఓకే మేడం, అంత కాన్సిక్వెన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు కదా, సో దాని వల్ల ప్రెసెంట్ ఎందుకు అప్డేట్ చేస్తున్నారు? అస్సాం. సో అస్సాంలో జరిగిన ప్రొటెస్ట్ ఇప్పుడు కాదమ్మా, ఇప్పుడు కాదు. అస్సాం నుంచి ఎప్పటి నుంచో ప్రొటెస్ట్ అనేవి జరుగుతున్నాయి. ఓకే, సో ఈ అస్సాం ప్రొటెస్ట్ అనేది ఎందుకు చేస్తుంది ఏంటనే దీని గురించి ఒకసారి ఈ అంటే మనం డిఫరెన్షియేట్ చెయ్యాలా ఖచ్చితంగా, ఒకవేళ డిఫరెన్షియేట్ చెయ్యకపోతే ఏమైనా ఇండియన్స్ కి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఏంటంటే ఎన్ఆర్సి గురించి మనం అనలైజ్ చేసి
చూద్దాం. సో సీ హియర్ కాంటెక్స్ట్ వచ్చింది కాబట్టి ఏ రోజు ఏ టాపిక్ వస్తే దానికి అప్డేట్ చెప్పే ముందు దాని సో దాని బ్యాక్గ్రౌండ్ చెప్పుకుంటూ దాన్ని అనలైజ్ చేసి చూసుకుంటే మనకి కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఎఫెక్టివ్ గా రివిజన్ అనేది జరుగుతుంది. ఓకేమా? సో సీ హియర్. సో మీకు ఆల్రెడీ తెలుసు అస్సాం అనేది ఏంటి, మనకి జనరల్ గా నార్త్ ఈస్టర్న్ లో ఉన్న బార్డర్ స్టేట్, అవునా కాదా? సో ఎక్కువగా ఏంటంటే అప్పట్లో బంగ్లాదేశ్, ఇప్పుడు బంగ్లాదేశ్, అప్పట్లో ఏంటి ఈస్ట్ పాకిస్తాన్ అని చెప్పేసి అనేవారు కదా, అవునా కదా? సో ఏంటంటే ఈ అస్సాం అనేది ఎప్పుడు కూడా మైగ్రెంట్స్, రిఫ్యూజీస్ కి ఏంటంటే ఒక హబ్ లా తయారైపోయేది. ఎందుకు చెప్తాను చూడండి. సో జనరల్ గా ఈ అస్సాంలో 1920s పీరియడ్ లో ఏంటంటే ప్లాంటేషన్ గార్డెన్స్ అని చెప్పేసి వర్క్స్ అనేవి ఇనిషియేట్ చేసేవారు. సో ఈ ప్లాంటేషన్ గార్డెన్స్ వర్క్ కోసం ఏంటంటే వరల్డ్ లో ఉన్న మేజర్ గా అస్సాంకి చుట్టుపక్కల ఉన్న చాలా కంట్రీస్ నుంచి ఏంటంటే సో ఇందులో వర్క్స్ కోసం సో చాలా మంది ఇందులోకి అస్సాంలోకి ఎంటర్ అయిపోవడం అనేది జరిగేది. ఓకే. సో 1920s నుంచి ఏంటంటే మనకి రిఫ్యూజీస్ అనేవాళ్ళు ఎంటర్ అయిపోవడం జరిగేది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మెయిన్ గా చాలా ఎక్కువగా అస్సాంలోకి నాన్ అస్సాం స్టేట్ పీపుల్ ఎప్పుడు ఎంటర్ అయ్యారంటే డ్యూరింగ్ బంగ్లాదేశ్ లిబరేషన్ వార్. సో ఆల్రెడీ తెలుసు కదా మనకి. సో హిస్టరీ ఆల్రెడీ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో ఏంటంటే పాకిస్తాన్ అండ్ ఏంటి ఈస్ట్ బెంగాల్ ఏంటంటే జనరల్ గా మనం బంగ్లాదేశ్ ప్రెసెంట్ ఏంటంటే మనం దాన్ని బంగ్లాదేశ్ అని చెప్పేసి పిలుస్తున్నాం, అవునా? ఈస్ట్ పాకిస్తాన్ అని పిలిచేవారు, అవునా కాదా? సో ఏంటంటే పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ ఏంటంటే లిబరేట్ అయిపోయేటప్పుడు ఏంటంటే 1970 వార్ లో ఏంటంటే బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ అనేది జరగడం జరిగింది. అండ్ దీనికి ఇండియా కూడా తన యొక్క ఫుల్ సపోర్ట్ అనేది బంగ్లాదేశ్ కి ఇవ్వడం జరిగింది, అవునా కాదమ్మా? సో సీ హియర్. సో ఆ టైంలో ఏంటంటే ఎక్కువ మంది రిఫ్యూజీస్ అస్సాంలోకి ఎంటర్ అయిపోతారు. ఎందుకంటే బంగ్లాదేశ్ కి పక్కనే కదా అస్సాం. సో బంగ్లాదేశ్ నుంచి అస్సాం కానీ లేకపోతే వెస్ట్ బెంగాల్ కానీ చాలా ఎక్కువగా ఫారినర్స్ అనేవారు ఎంటర్ అయిపోతారు. సో ఇదేంటి దాని వల్ల ఏంటంటే అస్సాం పీపుల్ వాళ్ళ యొక్క ఆపర్చునిటీస్ కోల్పోతారు, రిసోర్సెస్ కోల్పోతారు అని చెప్పేసి అస్సాం పీపుల్ వాళ్ళ యొక్క అస్సాం కానీ వెస్ట్ బెంగాల్ పీపుల్ కానీ వాళ్ళ యొక్క కన్సర్న్స్ అనేవి చాలా కన్సర్న్స్ అనేవి గవర్నమెంట్స్ కి చెప్పడం జరిగింది. బట్ ఏంటంటే ఆ టైంలో గవర్నమెంట్స్ ఏంటంటే అంత ముందుకు రాకపోయినా సో దానికి అస్సాం ఏంటంటే ఎదురు తిరుగుతూ ఏంటంటే ప్రొటెస్ట్ చేయడం కూడా జరిగింది. ఓకే. సో అస్సాం వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క నిరసనని ప్రొటెస్ట్ రూపంలో కూడా తెలియజేయడం జరిగింది. దీనికి మెయిన్ రీజన్ వచ్చి బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ కి ముందే యాక్చువల్ గా వీళ్ళు ప్రొటెస్ట్ అనేవి స్టార్ట్ అయ్యాయి. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే సి హియర్. సో యాక్చువల్ గా ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆంధ్రప్రదేశ్ తీసుకున్నాం అనుకోండమ్మా. సో ఆంధ్రప్రదేశ్ కంటే జనరల్ గా అఫీషియల్ లాంగ్వేజ్ ఏం చెప్తాం? తెలుగు. అండ్ ఎక్కువగా అందరూ కూడా తెలుగే మాట్లాడతాం, అవునా కదా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరే స్టేట్ నుంచి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కన్నడ పీపుల్ వచ్చారు. ఓకే. సో వాళ్ళకి ఏంటంటే ఆపర్చునిటీస్ కోసం ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే డిఫరెంట్ కన్నడ పీపుల్ రావచ్చు, లేకపోతే మరాఠా పీపుల్ రావచ్చు, లేకపోతే అస్సామీస్ పీపుల్ వచ్చిన తర్వాత సో ఆఫ్టర్ కొన్ని ఇయర్స్ తర్వాత మన తెలుగు వాళ్ళు ఇక్కడ డామినెంట్ గా ఉన్న తెలుగు పీపుల్ ఏంటంటే మైనారిటీస్ కింద డిక్లేర్ చేస్తే ఆ స్టేట్, సో అప్పుడు మనకి ఎలా ఉంటుంది? యాక్చువల్ గా ఫస్ట్ ఎవరిది ఇది? తెలుగు పీపుల్‌ది, అవునా కదా? సో ఏంటంటే ఆపర్చునిటీస్ కోసం వచ్చిన ఈ వేరే స్టేట్ పీపుల్ గాని, వేరే ఫాదర్స్ గాని ఏంటంటే వాళ్ళు డామినెంట్ పీపుల్ అయిపోయి సో ఆల్రెడీ ఫస్ట్ నుంచి బేస్‌గా ఉన్న వాళ్ళు మైనారిటీస్‌గా గవర్నమెంట్ డిక్లేర్ చేస్తే సో ఏంటి ఆటోమేటిక్‌గా వీళ్ళు ఏంటి వాళ్ళొక డిసెంట్ అనేది వస్తుంది, అవునా కదా? వ్యతిరేకత అనేది వస్తుంది, అవునా కదా? సో ఏంటంటే వాళ్ళ యొక్క ఆపర్చునిటీస్‌ని కాపాడుకోవడానికి ఆటోమేటిక్‌గా వాళ్ళు ప్రొటెస్ట్ అనేవి రైజ్ చేస్తారు. సేమ్ థింగ్ ఇక్కడ ఏంటంటే అస్సాంలో జరిగింది. సో ఫస్ట్ ఏంటంటే అస్సాము వాళ్ళ యొక్క అస్సామీస్ లాంగ్వేజ్ ఆఫీషియల్‌గా ఉండేది. ఓకే. సో ఎక్కువగా అస్సామీస్ పీపులే ఉండేవారు. సో తర్వాత మెల్లమెల్లగా ఏమైందంటే ఇది ఒక బోర్డర్ స్టేట్, అందులో ఏంటంటే ఒక ఫారెస్ట్ టెరైన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉండడం వల్ల చాలా ఈజీగా ఏంటంటే మైగ్రెంట్స్ అనేవాళ్ళు అస్సాంలోకి ఎంటర్ అయిపోవడం జరిగేది. సో దీనివల్ల ఏంటంటే అటునుంచి వెస్ట్ బెంగాల్ నుంచి కావచ్చు, లేకపోతే ఏంటంటే బంగ్లాదేశ్ నుంచి కావచ్చు, సో సరౌండింగ్ ఏరియాస్ నుంచి అస్సాంలోకి ఈజీగా మైగ్రెంట్ అయిపోయేవారు. సో అలా చాలా ఇయర్స్‌కి ఏంటంటే కొన్ని కపుల్ ఆఫ్ ఇయర్స్, కొన్ని సెంచరీస్ తర్వాత ఏంటంటే ప్రెజెంట్ ఏంటంటే నాట్ సెంచరీస్, కొన్ని డికేడల్ ఇయర్స్ తర్వాత ఏంటంటే ప్రెజెంట్ ఎవరైతే ఇనిషియల్ డేస్ లో డామినెంట్‌గా ఉన్న ఈ అస్సామీస్ పీపుల్ ప్రెజెంట్ అక్కడ మైనారిటీస్ అయిపోయారు. సో
ఎవరైతే ఆపర్చునిటీస్ కోసం వచ్చారో వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎక్కువొచ్చాయి. అసలు ఎవరైతే ఫస్ట్ బేస్ లోకల్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి ఆపర్చునిటీస్ అనేవి తగ్గిపోయాయి. సో, అప్పుడు ఊరుకుంటారేంటమ్మా అస్సాం పీపుల్ ఊరుకోరు కదా! వాళ్ళ యొక్క రిసోర్సెస్‌ని ఎవరో ఎక్కడి నుంచో వచ్చి వాళ్ళ యొక్క రిసోర్సెస్ మీద ఆధిపత్యం చెలాయిస్తానన్న ఓకే. వాళ్ళ యొక్క ఆపర్చునిటీస్‌ని వాళ్ళు గ్రాబ్ చేసేస్తానంటే చూస్తూ ఊరుకుంటారేంటి? ఏ స్టేట్‌మెంట్ కూడా ఊరుకోరు. సో, మన దగ్గరకి ఏ మరాఠీ పీపుల్ వస్తే తెలుగు పీపుల్ ఊరుకుంటారా? ఊరుకోరు కదా! సో, సేమ్ థింగ్ అయింది. సో, అక్కడ సో, అస్సాంలోనే ఎక్కువగా జరిగింది. ఎక్కువగా కాదు 99% ఆ కాంటెక్స్ట్ అనేది అస్సాంకే జరిగింది. ఎందుకంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్ సో, అంత ఎడ్యుకేటెడ్‌గా కూడా ఎవరు ఉండేవారు కాదు ఆ టైంలో. వాళ్ళని ఏంటంటే దాన్ని బట్టి ఎడ్యుకేట్ చేయడానికి అండ్ మోర్ ఓవర్ టఫ్ టెరైన్స్ ఏంటంటే ఎక్కువ ఫారెస్ట్ ల్యాండ్ ట్రైబల్ పీపుల్ నెక్స్ట్ మోర్ ఓవర్ ఏంటంటే చాలా ఈజీగా అందులోకి యాక్సెస్ అనేది వచ్చేసేది. సో, దానివల్ల ఏంటంటే ఈ అస్సాం పీపుల్ ఏంటంటే వాళ్ళు మైనారిటీస్ అయిపోయారు. ప్రెజెంట్ ఏంటంటే అక్కడ ఫస్ట్ బేసిక్స్ ఎవరైతే ఉన్నారో లోకల్స్ ఎవరున్నారో వాళ్ళు మైనారిటీస్ అయిపోయి ఎవరైతే మైగ్రెంట్ అయితూ వచ్చారో ఓకే. సో, ఆపర్చునిటీస్ కోసం వచ్చారో రిఫ్యూజీస్ అవ్వచ్చు, మైగ్రెంట్స్ అవ్వచ్చు వీళ్ళేంటంటే అక్కడ మెజారిటీ పాపులేషన్ అయిపోయింది. అస్సామీస్ పీపుల్ ఏంటంటే వాళ్ళని మైనారిటీస్‌గా డిక్లేర్ చేయడం. ప్రెజెంట్ వాళ్ళు మైనారిటీ స్టేటస్‌లో అనేది ఆ స్టేట్‌లో ఉండడం జరిగింది. సో, దీనికి డిసెంట్ తెలుపుతూ లేదు మా ఆపర్చునిటీస్ మళ్ళీ మాకే కావాలని చెప్పేసి చాలా విపరీతంగా ఏంటంటే ప్రొటెస్ట్ చేయడం జరిగింది. దీనికి మెయిన్ కారణం ఏంటమ్మా? సో, అవతల వాళ్ళు మన వాళ్ళు కాకుండా అవతల వాళ్ళు వచ్చినప్పుడే కదా మన ఆపర్చునిటీస్ గ్రాబ్ చేసేస్తారు. మన రిసోర్సెస్‌ని గ్రాబ్ చేసేస్తారు. సో, దీనికి మెయిన్ కారణం ఏంటంటే మాకు ఈ అస్సాంలోకి మా అస్సాం పీపుల్ కాకుండా వేరే వాళ్ళు ఇల్లీగల్‌గా మాకొస్తున్నారు. ఫారినర్స్ అనేవారు లైక్ బంగ్లాదేశ్ నుంచి కావచ్చు, లేకపోతే వెస్ట్ బెంగాల్ నుంచి కూడా స్టేట్‌మెంట్ కూడా వెళ్ళొచ్చు. ఓకే. మెయిన్‌గా బంగ్లాదేశ్ నుంచి డిఫరెంట్‌గా నుంచి రిఫ్యూజీస్ గాని, మైగ్రెంట్స్ గాని మా స్టేట్‌లోకి ఎంటర్ అయిపోతున్నారు. సో, మాకు మా అస్సాం పీపుల్ మాత్రమే అస్సాంలో ఉండేలాగా మాకు క్లియర్ కట్‌గా డివిజన్ చేయండి. సో, మా ఆపర్చునిటీస్ మాకివ్వండి. మా రిసోర్స్‌ని మాకు అలొకేట్ చేయండి అని చెప్పేసి చాలా ఎక్కువగా వీళ్ళు ప్రొటెస్ట్ చేయడం అయితే జరిగింది. ఇది అస్సాంలోనే జరిగిందా మేడం అంటే యెస్ అస్సాంలోనే. ఇది రిమైనింగ్ అన్ని స్టేట్స్‌తో కంపేర్ చేస్తే అస్సాం ఇది ఈ విషయంలో మాత్రం యూనిక్. ఎందుకో కూడా మీకు చెప్పాను కదా! అది మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్‌కొస్తే ఏంటంటే అటువంటి సినారియో మనకు కనిపించదు. అవునా కాదా? సో, మన ఆంధ్రప్రదేశ్‌లో గాని, తెలంగాణలోకి అంత ఈజీగా ఎంటర్ అవ్వడం సాధ్యం కాదు. రిమైనింగ్ ఏవైనా సరే. బట్ అక్కడ అస్సాంలోకేంటంటే సో, అక్కడ ఒక పోరస్ స్టేట్‌గా ఉండేదన్నమాట. ఈజీగా ఎవరైనా ఎంటర్ అయిపోయే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉండేవి. సో, అందుకని అస్సాంకి ఈ సినారియో అనేది ఎక్కువగా యాప్ట్ అయింది. సో, దానికోసమే ఫస్ట్ ఈ ఎన్ఆర్‌సీ కాన్సెప్ట్ గురించి రైజ్ చేసి ప్రెజెంట్ కాంటెక్స్ట్ వరకు కూడా తీసుకొచ్చింది ఏంటంటే స్టేట్ అస్సామే. వీళ్ళ యొక్క డిమాండ్ ఏంటంటే కంప్లీట్‌గా మాకు ఇండియన్ సిటిజన్స్ ఎవరు, ఫారినర్స్ ఎవరు అని చెప్పి మాకు డిఫరెన్షియేట్ చెయ్యండి అనే ఉద్దేశంతో ఏంటంటే వీళ్ళు ప్రొటెస్ట్ చేయడం. దానికి ఆ టైంలో గవర్నమెంట్ ఏంటంటే సో, దీనికి యాక్సెప్ట్ చేసి ఏంటంటే 1985లో అస్సాం అకార్డ్ అని చెప్పేసి ఒక అస్సాం అకార్డ్‌ని కూడా గవర్నమెంట్‌కి అండ్ ఈ టైంలో ఈ అస్సాం పీపుల్‌కి మధ్య ఒక అగ్రీమెంట్ కూడా జరిగింది. ఎప్పుడమ్మా? 1985లో. ఓకే. సో, ఈ అకార్డ్ ప్రకారంగా ఏంటంటే సో, మనకి జనరల్‌గా ఏంటి బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ ఎప్పుడు జరిగింది? 1971లో జరిగింది కదా! సో, ఈ 1971కి ముందు దట్ టు మార్చ్ 25 ముందు మార్చ్ 25, 1971లోనే కదా బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ అనేది ఇనిషియేట్ అయింది. స్టార్ట్ అయింది. సో, మార్చ్ 24, 1971 మిడ్‌నైట్ ముందు నుంచి ఎవరైతే ఇండియాలో ఉన్నారో దే ఆర్ ద నేటివ్స్ ఆర్ ఇండియన్ సిటిజన్స్. దే ఆర్ ద నేటివ్స్ ఆర్ ఇండియన్ సిటిజన్స్. మార్చ్ 25 తర్వాత నుంచి ఎవరైతే ఇండియాలోకొచ్చారో దే ఆల్ ఆర్ కన్సిడర్డ్ యాస్ ఫారినర్స్ అని చెప్పేసి అనౌన్స్ చేయడం అయితే జరిగింది. దట్ ఈస్ నథింగ్ బట్ దిస్ అస్సాం అకార్డ్. మీకు అర్థమైందమ్మా కాంటెక్స్ట్. సో, అస్సాం ఆ టైంలోనే బంగ్లాదేశ్ లిబరేషన్ వార్‌లో చాలా ఎక్కువగా ఏంటంటే క్రైసిస్ అనేది స్టార్ట్ అయింది. ఎక్కువగా సో, బంగ్లాదేశ్ నుంచి ఏంటంటే ఎక్కువగా వార్ టైమ్‌లో కదా! రిఫ్యూజీస్ గాని, మైగ్రెంట్స్ గాని ఏ టైంలో ఎక్కువగా బయటకు వెళ్తారమ్మా? సో, జనరల్‌గా వార్ వచ్చినా లేకపోతే చాలా ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఎక్కువగా ఏంటంటే వార్ టైమ్‌లోనే కదా! లైక్ ఏంటంటే వాళ్ళకి వాళ్ళ యొక్క ఫెసిలిటీస్ గవర్నమెంట్ ఫేస్ చేయకపోయినా, వాళ్ళ యొక్క హంగర్‌ని సాటిస్ఫై చేయలేకపోయినా ఆ టైంలో అవుతుంది. లేకపోతే ఏంటంటే వాళ్ళకి థ్రెట్ వస్తుంది. వాళ్ళ లైఫ్‌కి థ్రెట్ వస్తుందని చెప్పేసి లైక్ మనకేంటంటే దలైలామా థ్రెట్ వస్తుందని చెప్పేసి ఇండియాకి వచ్చేసారు కదా! సో, ఆ కాంటెక్స్ట్‌లో గాని, అలాంటి కాంటెక్స్ట్‌లో గాని లేకపోతే ఏంటంటే వాళ్ళ యొక్క నేషనల్
లైక్ ఏంటంటే డిఫరెంట్ కాంటెక్స్ట్ కూడా మనం చెప్పుకోవచ్చు. లైక్ రిలీజియన్ వాళ్ళ యొక్క రిలీజియన్ అండర్‌మైన్ చేస్తున్నారని గాని, లేకపోతే వాళ్ళ యొక్క సోషల్ స్టేటస్‌ని అండర్‌మైన్ చేస్తున్నారు. సో, అక్కడ ఉంటే వాళ్ళ యొక్క లైక్ జెనోసైడ్స్ అవి జరుగుతూ ఉంటాయి కదా! సో, ఈ జెనోసైడ్ గాని, లేకపోతే ఎథనోసైడ్ సో, ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు ఏంటంటే, వాళ్ళ యొక్క ప్రాణాల్ని కాపాడుకోవడానికి ప్రెజెంట్ ఏంటి ఆఫ్ఘనిస్తాన్‌లో సో, అలా రిఫ్యూజీస్, మైగ్రెంట్స్ అయిపోయారా లేదా? సో, చాలా మంది ఆఫ్ఘాన్స్ ఏంటి చాలా డిఫరెంట్ కంట్రీస్‌కి ఏంటంటే వెళ్ళటానికి ఎంత భయంకరమైన సిట్యుయేషన్ కళ్ళారా చూసాం. ఇవన్నీ ఎప్పుడో జరిగినవి. బట్ ఆఫ్ఘనిస్తాన్ అనేది తాలిబాన్ చేతిలోకెళ్తున్నప్పుడు, మనం అక్కడ ప్రజలేంటంటే, ఆ గవర్నమెంట్ ఫార్మ్ చేయడానికి ఇష్టం లేని వాళ్ళు ఎంత ప్రయత్నించారు అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి. అవునా కాదా? సో, అంత ఘోరంగా అంటే ఈ ఎథనోసైడ్స్ అనేవి జరుగుతాయి. జెనోసైడ్స్ అనేవి అంటే వాళ్ళ యొక్క ఎథనిక్ గ్రూప్‌ని గాని, లేకపోతే వాళ్ళ యొక్క సోషల్ క్లాస్‌ని గాని అండర్‌మైన్ చేస్తూ, సో, వాళ్ళు డిఫరెంట్ కాన్సిక్వెన్సెస్ అనేవి అక్కడ ఫేస్ చేస్తారు. సో, అటువంటి కాన్సిక్వెన్సెస్‌ని వాళ్ళు ఫేస్ చేయలేక ఆ కంట్రీని వదిలేసి వేరే కంట్రీ కోసం వెళ్ళిపోతారు. దానికి రీజన్స్ అనేవి చాలా చాలా ఉంటాయి. అవునా కదా! లేకపోతే అక్కడ వాళ్ళకి ఫెసిలిటీస్ దొరకకపోతే, లేకపోతే ఏంటంటే వాళ్ళకి ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్ దొరకలేదు. ఇంకా అక్కడ ఏంటంటే వాళ్ళ యొక్క లైవ్లీహుడ్‌ని సస్టైన్ చేసుకోవడానికి ఎటువంటి ఆపర్చునిటీ వాళ్ళకి దొరకట్లేదు అంటే ఆపర్చునిటీస్ కోసం కూడా ఏంటంటే రిఫ్యూజెస్‌గా వెళ్ళిపోతారు. ఓకే. వార్స్ టైమ్‌లో వెళ్ళిపోతారు. ఇలా చాలా రీజన్స్‌లో ఏంటంటే వాళ్ళు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఓకే. సో, అస్సాంలోకి అలా మెయిన్‌గా చాలా మంది వచ్చినప్పటికి ఎక్కువగా ఏంటంటే బంగ్లాదేశ్ లిబరేషన్ వార్‌లో ఏంటంటే ఎక్కువగా వచ్చేస్తారు అన్న భయం ముందుగానే అస్సాంకి ఏంటంటే స్టార్ట్ అయిపోయిందన్నమాట. ఓకే. సో, అందుకే 1985లో ఏంటంటే ఈ అకార్డ్ అనేది చేసుకుంది. సో, బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ టైమ్‌లోనే సో, మాకు ఎక్కువగా అస్సాంలోకి అక్కడి నుంచే పీపుల్ అనేవాళ్ళు ఎక్కువగా అస్సాంలోకి చొరబడ్డారు. ఓకే. మైగ్రెంట్స్ వచ్చేసారు. రిఫ్యూజీస్ అనేవారు వచ్చేసారు. నాట్ మైగ్రెంట్స్ రిఫ్యూజీస్ అనేవాళ్ళు జనరల్‌గా వచ్చేసారు. సో, ఏంటంటే మీరు ఆ పాయింట్‌ని బేస్ చేసుకోండి. ఓకే. 1971 లిబరేషన్ వార్ మార్చ్ 25, 1971 కదా! యాక్చువల్‌గా బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ జరిగింది. అంటే మార్చ్ 24 మిడ్‌నైట్ ముందు వరకు ఓకే. ఎవరైతే అక్కడ ఉన్నారో ఇండియాలో ఉన్నారో దే ఆర్ ద ఇండియన్ సిటిజన్స్. ఆ తర్వాత దానికి ప్రూఫ్ చూపించలేకపోతే అంటే మార్చ్ 24, 1971 డేట్‌కి ముందు వాళ్ళు ఉన్నామని ప్రూఫ్ అనేది చూపించకపోతే దే కెన్ బి డిక్లేర్డ్ యాస్ ఫారినర్స్ అని చెప్పేసి ఈ అస్సాం అకార్డ్ ప్రకారంగా ఏంటంటే వీళ్ళు ఈ బేస్ పాయింట్ అనేది తీసుకోవడం జరిగింది. అర్థమైందమ్మా? సో ఏంటి ఇక్కడ ఈ అకార్డ్ ప్రకారం ఏంటి బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ మార్చ్ 25, 1971లో జరిగింది కాబట్టి మార్చ్ 24 మిడ్‌నైట్ ముందు వరకు ఎవరైతే ఉన్నారో దే ఆర్ నథింగ్ బట్ ఇండియన్ సిటిజన్స్. ఆఫ్టర్ దట్ దే ఆర్ కన్సిడర్డ్ యాస్ ఫారినర్స్. ఓకే. సో ఈ డీల్ ఎప్పుడమ్మా అస్సాం అనేది 1985లో అస్సాంకి ప్రొటెస్ట్ చేసిన అప్పుడున్న అఫీషియల్స్ అండ్ మోర్ ఓవర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మధ్య జరిగిన డీల్. ఇట్ ఈస్ నథింగ్ బట్ అస్సాం అకార్డ్. సో మీకు క్లారిటీ వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకే. సో అస్సాంకి ఈ సినారియో ఎందుకొచ్చిందో కూడా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అవునా కదా! అస్సాంకి సినారియో ఎందుకు అరైజ్ అయిందని. అలాగని చెప్పేసి రిమైనింగ్ కంట్రీస్‌తో చాలా తక్కువ. ఓకే. అంత ఉన్నప్పటికీ కూడా బోర్డర్ స్టేట్స్‌లో అంత ఎక్కువగా అంత ఫాస్ట్‌గా అనేది జరగదు. బట్ ఎక్కువగా మనకేంటంటే బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ టైమ్‌లో ఏంటంటే ఈ రిఫ్యూజీస్ అనేవాళ్ళు ఎక్కువగా అస్సాంలోకి ఎంటర్ అయిపోవడం జరిగింది. ఎందుకంటే ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ దేర్ లైవ్స్ వాళ్ళ యొక్క లైవ్స్‌ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏంటంటే వాళ్ళు ఎంటర్ అయిపోవడం జరిగింది. ఓకేనమ్మా? సో సీ హియర్. అందుకే ఈ అస్సాం అకార్డ్. అందుకే చూడండి కాంటెక్స్ట్‌లో కూడా ఒక్క అస్సాం గురించే మాట్లాడుతున్నారు. అవునా కదా! వేరే స్టేట్ గురించి ఎక్కడైనా వచ్చిందా? సో, జనరల్‌గా గవర్నమెంట్ ఏమందంటే ఫస్ట్ మేము అస్సాంలో ఈ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అసలు ఫస్ట్ ఇండియన్ సిటిజన్స్ ఎవరు అని చెప్పేసి మేము తెలుసుకోవాలి. సో, ఏంటంటే ఫస్ట్ మేమిక్కడ అస్సాంకి ఫస్ట్ కండక్ట్ చేసి తర్వాత ఆల్ ఓవర్ ఇండియా కండక్ట్ చేస్తామని చెప్పేసి కూడా అనౌన్స్ చేసింది. బట్ ఇంకా స్టార్ట్ చేయలేదు. ఎందుకంటే అస్సాంలోనే మళ్ళీ ఇంకా ఇది వెరిఫికేషన్ చేస్తున్నారు. ఎందుకు మళ్ళీ రీవెరిఫికేషన్ చేసే ఛాన్సెస్ ఏమున్నాయి? ఒకవేళ అస్సాంలో జరిగిన ఈ ప్రాసెస్‌నే మనం కంటిన్యూ చేసి ఆల్ ఓవర్ ఇండియా అప్లై చేస్తే దాని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో కూడా మనం ఇందులో మాట్లాడుకుందాం. ఓకేనమ్మా? సో, సీ హియర్. అండ్ మోర్ ఓవర్ చెప్పాను కదా! మార్చ్ 24, 1971కి ముందు ఆ మిడ్‌నైట్ లోపల ఏంటంటే ఉన్నవాళ్ళే ఇండియన్స్. మిగిలిన వాళ్ళందరూ ఫారినర్స్ అని చెప్పేసి డిక్లేర్ చేయడం జరిగింది. ఓకే. అకార్డింగ్ టు దిస్ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్. దీని ప్రకారంగా అలా డిక్లేర్ చేయడం జరిగింది. ఓకే. సో, అయితే ఆల్రెడీ అస్సాం ఏంటి వాళ్ళ ప్రొటెస్ట్ అండ్ రివోల్ట్సే కదా! సో, వాళ్ళకేంటంటే సుప్రీం కోర్ట్ ఏం చెప్పిందంటే సుప్రీం కోర్ట్ ఎగ్జామిన్ చేస్తూ దీనికి సుప్రీం కోర్ట్ ఏంటంటే సూపర్విజన్ అనేది చేసింది. సో, ఈ ఎన్ఆర్‌సి డేటా అనేది మాకు కావాలని చెప్పేసి దట్ ఇట్ వాస్ అండర్ సూపర్విజన్ ఆఫ్ సుప్రీం కోర్ట్. సో, ఎన్ఆర్‌సి డేటాను కలెక్ట్ చేయడానికంటే ప్రాసెస్ అనేది ఇనిషియేషన్ అయితే జరిగింది. ఓకే అమ్మా? సరే. సీ హియర్. ఈ ఇనిషియేషన్ ప్రాసెస్ అనేది జరిగింది గానీ, సో, ఆ టైంలో టోటల్‌గా
ఓకే, ఇనిషియల్ గా జరిగినప్పుడు సి హియర్ 41 lakhs ప్రాసెస్ ఈ ఎన్ఆర్సి నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ఏంటంటే దీని పరంగా డేటా కలెక్ట్ చేసినప్పుడు ఆల్మోస్ట్ 41 lakh పీపుల్ ఏంటంటే దే ఆర్ డిక్లేర్డ్ యాజ్ ఫారినర్స్. ఎలా డిక్లేర్ చేస్తారు? బికాస్ దే కెనాట్ సబ్మిటెడ్, వాళ్ళ యొక్క ప్రూఫ్స్ సబ్మిట్ చేయలేపారు. ఏంటి ఆ ప్రూఫ్స్ ఏంటి? 1971 మార్చ్ 24 ముందు వాళ్ళు ఇక్కడే ఉన్నారు. అంటే వాళ్ళ యొక్క యాన్సెస్టర్స్ లైక్ ఏంటంటే వాళ్ళ తాతయ్యలు గాని, వాళ్ళ నాన్న తండ్రులు గాని, లేకపోతే తాతయ్యలు గాని ఏంటంటే ఇక్కడ ఉన్నారు అని చెప్పేసి, గ్రాండ్ ఫాదర్స్ గాని ఇక్కడ ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు ప్రూఫ్ అనేది సబ్మిట్ చేయలేకపోయారు. ప్రూఫ్ సబ్మిట్ చేయలేకపోయారు కాబట్టి దే ఆర్ డిక్లేర్డ్ ఎస్ ఫారినర్స్ అని చెప్పేసి వీళ్ళు అనౌన్స్ చేస్తారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అయితే ఇక్కడి నుంచి అసలైన సీన్ అనేది, అసలు ప్రాబ్లం అనేది కనిపించింది. ఎందుకంటే సిహియా జనరల్ గా నార్మల్ గా ఇప్పుడు ఎక్స్పర్ట్స్ ఏం క్వశ్చన్ చేస్తున్నారంటే, మీరు 1971 మార్చ్ 24 ని మీరు బేస్ చేసుకున్నారు కదా, సో వాళ్ళు ఎలా ప్రూఫ్స్ అనేవి చూపించాలి, మార్చ్ 24 ఉన్నామని ఎలా ప్రూఫ్ చూపించాలి అని అడిగారు. ఓకే, దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్పిందంటే లెగసీ డాక్యుమెంట్స్ చూపించండి అని అడిగింది. లెగసీ డాక్యుమెంట్స్ అంటే ఏంటి? ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను 1971 మార్చ్ 24 ముందు నుంచి నేను ఇండియాలోనే ఉన్నాను అని చెప్పేసి నేను ప్రూఫ్ చేయాలి. ప్రూవ్ చేయాలి అంటే నా దగ్గర రెండు అవకాశాలు ఉన్నాయి. ఓకే, సో ఫస్ట్ వన్ ఏంటంటే ఆల్రెడీ 1951 లో, ఓకే, ఆల్రెడీ 1951 లో ఏం జరిగిందమ్మా? ఆల్రెడీ ఈ ఎన్ఆర్సీ అనేది కండక్ట్ చేశారు కదా, ఎన్ఆర్సీ అనేది కండక్ట్ చేశారా లేదా? సో ఆ టైంలో ఎన్ఆర్సీ కండక్ట్ చేశారు కాబట్టి ఆ డాక్యుమెంట్ చూపించండి. అంటే ఈ ఎన్ఆర్సీ కండక్ట్ చేసిన డాక్యుమెంట్ లో మీ నేమ్ ఉందా, దెన్ యు ఆర్ ఎలిజిబుల్ యాజ్ ఇండియన్ సిటిజన్ అని చెప్పేసి వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. అర్థమైందా? సో ఏంటి, ఫస్ట్ థింగ్ ఆల్రెడీ 1951 లో ఆల్రెడీ ఒక ఎన్ఆర్సీ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో ఆ ఎన్ఆర్సీని బేస్ చేసుకొని లిస్ట్ లో ఉన్న నేమ్స్, ఓకే, సో ఉంటే, ఓకే, వీళ్ళ నేమ్స్ ఉండవు, అఫ్ కోర్స్ వీళ్ళ గ్రాండ్ ఫాదర్స్ నేమ్స్ అవి ఉంటాయి కదా, సో ఆ జనరేషన్ కంటిన్యూగా ఏంటి ఆటోమేటిక్ గా వాళ్ళ రిలేషన్ అనేది కంటిన్యూ అవుతుంది కదా, సో వాళ్ళ గ్రాండ్ ఫాదర్స్ నేమ్స్ అనేవి ఆ లిస్ట్ లో అనేది కనిపిస్తే సో ఆటోమేటిక్ గా దే కెన్ బి డిక్లేర్డ్ యాజ్ ఇండియన్స్. ఆ లిస్ట్ లో గానీ వీళ్ళ యొక్క యాన్సిస్టర్స్ లైక్ గ్రాండ్ ఫాదర్స్ నేమ్స్ అనేవి కనిపించకపోతే దెన్ దే కెన్ బి డిక్లేర్డ్ యాజ్ ఫారినర్స్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. లెగసీ డాక్యుమెంట్స్ వాళ్ళు ప్రొవైడ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే డికేడల్ సెన్సస్ జరుగుతుంది కదా, జనరల్ గా డికేడల్ సెన్సస్ జరుగుతుంది కదా, పోనీ ఇది మీరు సబ్మిట్ చేయలేకపోతే, ఓకే, డికేడల్ సెన్సస్ లో ఎవ్రీ ఇయర్ డికేడల్ సెన్సస్ జరుగుతుంది కాబట్టి 1971 కి ముందు డికేడల్ సెన్సస్ లో లైక్ 1961 అవ్వచ్చు, 1951 అవ్వచ్చు, 1941 ఈ డికేడల్ సెన్సస్ లో మాకు మీ రిలేషన్స్ లైక్ మీ గ్రాండ్ ఫాదర్స్ ఆర్ 4 గ్రాండ్ ఫాదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు ఇందులో లిస్ట్ లో మీరు చూపించండి అని చెప్పేసి గవర్నమెంట్ చెప్పింది. ఓకే, సో ఇక్కడ 2 కాంటాక్ట్స్ అమ్మా. ఏంటి ఫస్ట్ థింగ్ ఏంటి, ఎవరు ఫారినర్స్ ఎవరు ఇండియన్స్ అని చెప్పాలి అంటే ఫస్ట్ థింగ్ 1971 మార్చ్ 24 లోపు ఉన్న వాళ్ళందరూ ఇండియన్స్ అంట. ఓకే, అలా ఎలా ప్రూవ్ చేసుకోమంటుంది గవర్నమెంట్ అస్సాం పీపుల్ కి? ఓకే, మేము ఆల్రెడీ 1951 లో ఒక ఎన్ఆర్సీ కండక్ట్ చేశాం కదా, ఆ లిస్ట్ చూపించండి. అందులో ఉంటే ఓకే, అందులో లేకపోతే ఫారినర్స్. లేదు, డికేడల్ సెన్సస్ జరుగుతుంది కదా, సో డికేడల్ సెన్సస్ అయినా మీరు నాకు చూపించండి అని చెప్పేసి చెప్పింది. ఓకే, మీరు అనుకోవచ్చు మేడం బాగుంది కదా, నిజమే కదా, గవర్నమెంట్ చెప్పిన పాయింట్ వ్యాలిడ్ పాయింట్ అనొచ్చు. బట్ ఇక్కడ నా క్వశ్చన్ ఏంటి, ఎవ్రీ 5 ఇయర్స్ మనకి ఎలక్షన్స్ జరుగుతాయి కదమ్మా, ఎలక్షన్స్ జరిగే అది పొలిటీషియన్స్ కి చాలా 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 ఇంపార్టెంట్ పార్ట్, అవునా కదా, అసలు పార్ట్ అదే, అవునా? ఆ ఎలక్షన్స్ లోనే మనకి కొన్ని ఎలక్టోరల్ లో నేమ్స్ అనేవి మిస్ అయ్యాయి, కొన్ని రాంగ్ ప్రింట్ అయ్యి అని చెప్పేసి చాలా జరుగుతూ ఉంటాయి, అవునా కదా? అంత ఇంపార్టెంట్ ఎవ్రీ ఇయర్ దాని మీద బేస్ అయ్యి ఒక గవర్నమెంట్ అనేది ఫామ్ అయ్యే ఈ ఎలక్టోరల్ ప్రాసెస్ లోనే నేమ్స్ కనిపించకపోవడం, నేమ్స్ మిస్ అవ్వడం, రాంగ్ ప్రింట్ అవ్వడం, ఒకళ్ళది వేరే వాళ్ళలో ఎన్రోల్ అయిపోవడం, ఇన్ని మిస్టేక్స్ జరిగినప్పుడు ఎప్పుడో 1951 లో జరిగిన ఈ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ఎన్ఆర్సీ కండక్ట్ చేశారు, లేకపోతే డికేడల్ సెన్సస్ కండక్ట్ చేశారు, ఇవి 100% ప్రూఫ్, 100% యాక్యురేట్ అని మనం ఎలా చెప్పేస్తాం? దట్ ఈస్ ద క్వశ్చన్, అవునా కదా? సి హియర్, అంతే కదమ్మా, జనరల్ గా ఏంటి గవర్నమెంట్ వాళ్ళు కండక్ట్ చేసే ప్రతి డేటా అంత యాక్యురేట్ గా ఉంటుందా? కలెక్ట్ చేసేవారు అలాంటి వాళ్ళు, ఓకే, అంత ఇంట్రెస్ట్ అనేది చూపించరు, అవునా కదా? సో వచ్చామా వెళ్ళామా అన్నట్టు ఉంటారు. సో ఎందుకు కలెక్ట్ చేస్తున్నారో వచ్చి చెప్పినా సరే
ఆ ఇన్ఫర్మేషన్ మాకు ఇంత ఇంపార్టెంట్, రేపు ఫ్యూచర్ లో మాకు ఇంత ప్రాబ్లం అవుతుంది అనేది తెలీదు సిటిజన్స్ కి. సో ఆ టైంలో వాళ్ళు లైట్ తీసుకోవచ్చు. ఓకే, అందులో ఎన్రోల్ అవ్వకపోవచ్చు. సో ఆ డేటాను బేస్ చేసుకొని మేము ఇక్కడ డివిజన్ చేసేస్తాం అంటున్నారు. ఆ డేటాలో ఆల్రెడీ ఎప్పటి నుంచి ఉన్న వాళ్ళు ఎన్రోల్ అయ్యకపోయి ఉంటే, రాంగ్ గా ప్రింట్ అయ్యి ఉంటే, ఓకే, వీళ్ళు ఎన్రోల్ అయినా సరే దాన్ని ఇదేంటి, ఇప్పుడు ఈ డేటా కలెక్షన్ లో మొత్తం అంతా ఏంటంటే వాళ్ళు కొన్ని మిస్ చేసి ఉంటే, హౌ కెన్ మనం ఎష్యూర్ చేయగలం అది 100% యాక్యురేట్? 1951 లో జరిగిన ఎన్ఆర్‌సీ 100% యాక్యురేట్ అనేది మనం ఎలా ఎష్యూర్ చేయగలం? డికేడల్ సెన్సస్ అనేది 100% యాక్యురేట్ అనేది మనం ఎలా ఎష్యూర్ చేయగలం? దట్ ఈస్ ద టఫెస్ట్ క్వెషన్ హియర్. అవునా కదా? సో ఇప్పుడు జరిగే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనున్నాను. సో నేను డికేడల్ సెన్సస్ లాస్ట్ జరిగినప్పుడు నేనున్నాను. అవునా కదా? బట్ అందులో నేను కౌంట్ అయ్యలేదని నాకెలా తెలుస్తుంది? మనం ఎప్పుడు చెక్ చేసుకోం కదా! మనం వెళ్లి అసలు నేను ఈ డికేడల్ సెన్సస్‌లో నేను కాలిక్యులేట్ అయ్యానా లేదా? నన్ను ఎన్రోల్ చేశారా లేదా? అని మనం వెళ్లి దాని గురించి వెళ్లి తిరగం కదా! అవునా కదా? సో ఎప్పుడో జరిగిన వాటి గురించి వాళ్ళ డాక్యుమెంట్స్ అవి వాళ్ళెలా పట్టుకొని కూర్చుంటారమ్మా? అవునా కదా? దట్ టూ నీకు అందులో ఎన్రోల్ అయ్యి ఉండాలి అంటే ఏంటంటే, ఫస్ట్ ఏంటి, నువ్వు చూపించాలి అంటే, ప్రూఫ్స్ చేయాలంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ ఉండాలి. ఆ రిలేషన్‌కి సంబంధించినయి ఇవన్నీ సర్టిఫికేట్స్ ఉండాలి. ఓకే. అందులోని స్టేట్ ఎలాంటి స్టేటు? అస్సాం స్టేట్. మోర్‌లీ ఏంటంటే అంత ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉండరు. అవునా కదా? ట్రైబల్ పీపుల్ ఎక్కువగా ఉంటారు. ఓకే. నాకు మీకైతే బర్త్ సర్టిఫికేట్స్ ఉంటాయి. మన తాతయ్య వాళ్ళకి బర్త్ సర్టిఫికేట్స్ ఉంటాయా? ఉండవు కదా! సో, అలాంటి సర్టిఫికేట్స్ ప్రూవ్ చేసుకొని రిలేషన్స్ ఎలా ప్రూవ్ చేసుకుంటారు? ఆ ప్రూవ్ చేసుకున్నవి సో ఎలా సబ్మిట్ చేయగలరు? దట్ ఈస్ ద టఫెస్ట్ క్వెషన్. ఇక్కడేంటంటే లేమ్యాన్‌గా చూడడానికి అంతా బానే ఉంటుందమ్మా. ఎప్పుడైనా గవర్నమెంట్ పాలిసీస్ ఏదైనా చేస్తే లేమ్యాన్‌గా అంతా చాలా నీట్‌గా కనిపిస్తుంది. బట్ ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే దాన్ని సీన్‌లోకి ఎంటర్ అయితేనేంటంటే చాలా ఛాలెంజెస్ అన్నీ ఫేస్ అవుతాయి. అవునా కదా? సో ఇక్కడ ప్రాబ్లమ్ అది. ఓకే. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే చాలా ఫ్లడ్స్ వస్తాయి. డిజాస్టర్స్ జరుగుతాయి. చాలా ఏంటంటే కొన్ని ఎర్త్‌క్వేక్స్ రావడం వల్ల ఏంటి చాలా డిజాస్టర్స్ రావటం వల్ల చాలా మంది ఏంటి వాళ్ళ యొక్క హౌసెస్ కోల్పోతారు. చాలా జరుగుతాయి. అలాంటి టైంలో వాళ్ళ డాక్యుమెంట్స్‌ని వాళ్ళు సెక్యూర్ చేసుకోలేరే! అవునా కదా! సో, అలాంటి టైంలో చాలా మంది మిస్ అయిపోతారు కదా! వాళ్ళ డాక్యుమెంట్స్ మిస్ అయిపోతారు కదా! అవునా కదా! సో, ఇలాగా ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఎలా ఇష్యూ చెయ్యగలము అనేది ఇక్కడ టఫెస్ట్ క్వెషన్. ఓకేనానా? అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుందంట, నేను మీ యొక్క వీళ్ళంటున్నారు మా దగ్గర డాక్యుమెంట్స్ లేవు. మేము ప్రూవ్ చేయలేం. బట్ గవర్నమెంట్స్ మీరు మాకిచ్చిన రేషన్ కార్డ్స్ ఉన్నాయి. మీరు మాకిచ్చిన వోటర్ కార్డ్స్ ఉన్నాయి. ఓకే. మీరు మాకిచ్చిన ఆధార్ కార్డ్స్ ఉన్నాయి. దాన్ని కన్సిడర్ చేయండి అని చెప్పేసి అడగడం జరుగుతుంది. ఓకే. మీరు మాకిచ్చిన రేషన్ కార్డ్స్ ఉన్నాయి, వోటర్ కార్డ్స్ ఉన్నాయి, ఆధార్ కార్డ్స్ ఉన్నాయి. దాన్ని మీరు కన్సిడర్ చేయండి అని అడుగుతున్నారు. అయితే ప్రాబ్లమ్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమంటుందంటే, నో. మేము వాటిని కన్సిడర్ చెయ్యం. ఓకే. ఇవన్నీ లేటెస్ట్‌గా వచ్చాయి. ఈ రేషన్ కార్డ్స్, వోటర్ కార్డ్స్, ఆధార్ కార్డ్స్ లేటెస్ట్‌గా వచ్చాయి. దాన్ని బేస్ చేసుకొని మేము కన్సిడర్ చేయలేము. ఎందుకంటే ఆల్‌మోస్ట్ అందరికీ ఉన్నాయి. 99.9% అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉన్నాయి. మేము దాన్ని బేస్ చేసుకొని చేయలేము అంటున్నారు. అయితే ఇక్కడ ఇంకో కాంట్రోవర్సీ వచ్చింది. ఏంటంటే మీకు ఎలక్షన్స్‌కి టైంకి ఈ రేషన్ కార్డ్స్, ఈ వోటర్ కార్డ్స్ సరిపోతాయి. బేస్ చేసుకొని. ఆ టైంలో ఏంటి మీకు ఓట్ వేయాలి అంటే ఇవి సరిపోతాయి. బట్ ఈ రోజు నా సిటిజన్‌షిప్‌ని ప్రూవ్ చేసుకోవడానికి ఇవి అవసరం లేదా? మరి ఇవన్నీ దేన్ని ఇష్యూ చేశాను? ఇప్పుడు వరకు ఈ ఎన్ఆర్‌సీ అనేది ఎప్పుడు సిట్యుయేషన్ సినారియో లేదమ్మా. మీరు ఇండియన్ సిటిజన్ అంటే మీ యొక్క రేషన్ కార్డ్ చూపించండి. మీరు ఒక ఓటర్ ఐడీ చూపించండి. మీ యొక్క ఆధార్ కార్డ్ ఈ ఆధార్ కూడా ఓకే పక్కన పెట్టండి. ఇవే కదా కన్సిడర్ చేసేవారు. అవునా కదా! ఇప్పుడు సీన్‌లోకి ఎన్ఆర్‌సీ ఎక్కడి నుంచి వచ్చింది అనేది క్వెషన్. అవునా? సో ఇయన్నీ మాకు దేనికి ఇష్యూ చేసినట్టు? ఇది నా యొక్క సిటిజన్‌షిప్‌ని రిప్రజెంట్ చేసినట్టు కాదా? మీకు గ్రీన్ కార్డ్ ఉంది అని చెప్పేసి అంటారు. అంటే ఏంటి? ఎవరికొస్తుంది గ్రీన్ కార్డ్స్? అవునా కదా! అమెరికన్సే కదా! అంటే ఏంటి వాళ్ళు అక్కడ సిటిజన్‌షిప్ అని చెప్పేసి వాళ్ళు డిక్లేర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో, ఈ కార్డ్స్ అన్ని దేనికిస్తున్నారని చెప్పేసి కూడా క్వెషన్ చేయడం జరిగింది. ఓకే. నెక్స్ట్ ఇంకొకటి సీ హియర్. అస్సాం వుమెన్. జనరల్‌గా ఏంటి అస్సాం వుమెన్ ఉన్నారమ్మా ఫర్ ఎగ్జాంపుల్. ఏంటంటే వాళ్ళ రిలేషన్స్ ఇప్పుడేంటి ఇదంతా ఒకప్పుడు ఏంటమ్మా? ఒకప్పుడు ఇండియా అనేదంతానా? అవునా కాదా? సో, పాకిస్తాన్ అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు బంగ్లాదేశ్ అవునా కాదా? సో, రిలేషన్స్ అనేవి ఎలాగైనా ఆ టైంలో ఏంటంటే ఇప్పుడున్న డివైడ్ అప్పట్లో ఉండేది కాదు కదా! సో, ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న అస్సాం వుమెన్ ఫర్ ఎగ్జాంపుల్ నేటివ్ ఏ బంగ్లాదేశ్ అబ్బాయినో మ్యారేజ్ చేసుకుంది అనుకుంటాం. సో, ఇప్పుడు వాళ్ళని ఏం చేస్తారు? ఇండియన్స్ అని చూపిస్తారా? ఫారినర్స్ అని చూపిస్తారా? అది మేజర్ క్వెషన్. ఫారెన్ హస్బాండ్ ఉంటే ఎవరిని వాళ్ళకొచ్చిన డిసెండెంట్స్ అంటే వాళ్ళ పిల్లల్ని ఏమని చూపిస్తారు. అవునా కదా! సో, ఆన్ గ్రౌండ్ ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ అవుతున్నాయి ఇక్కడ. ఓకే. రిపోర్ట్‌లో అంత ఈజీగా వచ్చేసేవి కాదు. చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మనకి జనరల్‌గా ఏంటంటే, మనం ఏ కంట్రీలో పుడితే ఓకే. మనం ఏ కంట్రీలో పుడితే జనరల్‌గా ఏంటంటే లైక్ అమెరికాలో ఏంటంటే ప్లేస్ ఆఫ్ బర్త్ డిసైడ్ చేస్తుంది మనకి సిటిజన్‌షిప్.
అవునా కాదా? సో, ఇప్పుడు జనరల్ ఇండియాకి కాదనుకోండి. ఓకే. ఇండియాకి కాదు. ఓకే. పాలిటీ చదివుంటే అర్థమవుతుంది. ఓకేమా? సో, అయితే మనకేంటి బ్లడ్ రిలేషన్ కదా! ఓకే. సో, సీ హియర్. అయితే ఇప్పుడు మీ డిసెండెంట్స్ మేబీ బంగ్లాదేశ్ నుంచి రావచ్చు. లేకపోతే వేరే ఫారెన్ కంట్రీ నుంచి రావచ్చు. బట్ వాళ్ళ యొక్క డిసెండెంట్స్ ఎప్పటినుంచో తెలియలేని వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. ఓకే. వాళ్ళ పిల్లలు కావచ్చు, వాళ్ళ ముని మనవళ్ళు అవ్వచ్చు. సో, వాళ్ళకి తెలీదు. ఓకే. వాళ్ళక్కడి నుంచి వచ్చారో లేదో కూడా వాళ్ళ గ్రాండ్ ఫాదర్స్ అన్ని చెప్పి ఉండరు. అంత డిస్కషన్ అనేది జరిగుండదు. అవునా కాదా? ఎందుకంటే వాళ్ళెవరికీ తెలీదు కదా! ఇలాంటి సినారియో అనేది వస్తుందని చెప్పేసి. సో, మరి ఇప్పుడు అలాంటి వాళ్ళ పరిస్థితేంటి? అవునా కదా! వాళ్ళు పుట్టిందిక్కడే. పుట్టి పెరిగిందిక్కడే. ఓకే. వాళ్ళ తాతల దగ్గర నుంచి పుట్టి, చూసి సొసైటీ అంతా ఇదే తెలుసు. అవునా కదా! ఇప్పుడు మీరిక్కడి వాళ్ళు కాదు, మీరెక్కడి వాళ్ళు అని చెప్పేసని అడిగితే వాళ్ళ పరిస్థితేంటి? ఓకే. నెక్స్ట్ ఇంకొక మేజర్ కాంట్రోవర్సీ ఏంటొచ్చిందంటే, జనరల్‌గా బంగ్లాదేశ్ నుంచి అంటే ఏంటమ్మా ఎక్కువగా ఎవరొస్తారు? ముస్లిమ్సే వస్తారు. ఓకే. ఇక్కడేంటంటే ఒక పొలిటికల్‌గా కూడా ఏంటంటే, ఒక పొలిటికల్ గేమ్ ఆడుతుందని కూడా చాలా కాంట్రోవర్సీస్ వచ్చినియి. ఎందుకంటే, పబ్లిష్ చేసిన రిపోర్ట్‌లో ఎక్కువగా ముస్లిమ్సే ఉన్నారు ఆ టైంలో. ఎంతమంది ఆల్‌మోస్ట్ చెప్పాను కదా! 40,00,000 పీపుల్. సీ హియర్ 41,00,000 పీపుల్. ఈ 41,00,000 పీపుల్‌లో ఆల్‌మోస్ట్ ఎవరున్నారు? ముస్లిమ్సే ఉన్నారు ఎక్కువగా. సో, ఏంటంటే ఇట్ ఈస్ టార్గెటింగ్. సో, రిలీజియస్ బారియర్స్ అనేది గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. డివైడ్ చేస్తుంది. ఓకే. ఒక డివిజన్ చేసి సో, తన పొలిటికల్ గెయిన్స్ చూపించుకోవటానికని చెప్పేసి సో, దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు ప్రెజెంట్ అని చెప్పేసి కూడా చాలా కాంట్రోవర్సీస్ అయితే రైజ్ అయ్యాయి. ఎందుకంటే ముస్లిమ్సే ఎక్కువగా ఉండడం జరిగింది. సో, ఇలా ముస్లిమ్స్ ఉండడం వల్ల ప్రాబ్లమ్ ఏంటమ్మా? సో, ముస్లిమ్స్ మీరందరూ కూడా ఇండియన్స్ కాదు. మీరందరూ నాన్ ఇండియన్స్ ఫారినర్స్ అని చెప్తే ఫ్యూచర్‌లో ఏమవుతుంది? ఇప్పటికే రిలీజియస్ రియోట్స్, కేఓస్ చాలా ఎక్కువగా అయిపోతున్నాయి. సో, దీన్ని బేస్ చేసుకొని ఫ్యూచర్‌లో ఒక మారణ హోమంగా తయారైపోతుంది. అవునా కదా! ఇండియా. సో, ఇది ఇంకా ఫైనల్ ఔట్‌పుట్ ఆల్రెడీ సీరియస్ నెగోషియేషన్స్ అవుతున్నప్పటికి ఇంకా ఇంకా వీళ్ళకి రిజెక్షన్ కార్డ్స్ రిజెక్షన్ స్లిప్స్ అనేవి ఇంకా ఇష్యూ చేయలేదు. ఒక్కసారి అవి గాని ఇష్యూ చేసి అందులో మెజారిటీ పాపులేషన్ గాని వాళ్ళు నాన్ ముస్లిమ్స్‌ని చూపిస్తే వాట్ ఈస్ ద సిట్యుయేషన్ ఆఫ్ ఇండియా ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. అవునా కాదా? సో, బంగ్లాదేశ్ నుంచొచ్చారంటే మోస్ట్‌లీ ఏంటంటే బెంగాలీ స్పీకింగ్ పీపులే వస్తారు. అండ్ మోర్ ఓవర్ ముస్లిమ్సే కదమ్మా కనిపిస్తారు. అవునా కదా? సో, ఇలాంటిగా ప్రాక్టికల్‌గా చాలా ఇష్యూస్ అనేవి మనం ఫేస్ చేస్తాం. సో, దీనివల్ల ఏంటంటే మనకి ఆహ్, ఆల్రెడీ మన యొక్క అస్సాం కమ్యూనిటీలో గాని ఓకే. ఇండియన్ కమ్యూనిటీలో గాని, ఇండియన్ పాలిటిక్స్‌లో గాని, ఇండియన్ ఎకానమీలో గాని కంప్లీట్‌గా మెర్జ్ అయిపోయిన ఈ పీపుల్‌ని ఇన్ని ఇయర్స్ తర్వాత యూ ఆర్ నాట్ అన్ ఇండియన్ అని చెప్పేసి మనం ఎలా బయటికి తోసేస్తాం అనేది ఇక్కడ క్వెషన్. వాళ్ళు మన కమ్యూనిటీలో ఇన్వాల్వ్ అయిపోయారు. మన యొక్క ఎకానమీలో ఇన్వాల్వ్ అయిపోయారు. మన యొక్క పాలిటిక్స్‌లో ఇన్వాల్వ్ అయిపోయారు. ఈ రోజు ఏ గవర్నమెంట్ అయితే చేయిస్తుందో వాళ్ళకి ఓట్ వేసింది కూడా ఈ ప్రజలే. అవునా కదా! ఇప్పుడు అదే అడుగుతున్నారు. మీకు ఓటేసి గెలిపించిన మమ్మల్ని ఈ రోజు మేము ఈ కంట్రీకి సంబంధించిన వాళ్ళం కాదా? మేము ఇండియన్ సిటిజన్స్ కాదా? అని చెప్పేసి మీరు ఎలా అంటే మీకు ఎలక్షన్స్ టైమ్‌కి మేము యూజ్ అవుతున్నామా? సో, అని చెప్పేసి క్వెషన్ కూడా చేయడం జరుగుతుంది. అవునా కదా! సో, ప్రాక్టికల్‌గా ఏంటంటే చాలా చాలా కాంట్రోవర్సీస్ అనేవి రైజ్ అవుతున్నాయి. అవునా కదా! దీని ఫ్యూచర్ ఏంటనేది ఇంకా ఎవరికీ అర్థం కావట్లేదు. దేనికోసం ఇదంతా చేస్తున్నారు. ఓకే. నెక్స్ట్ ఆఫ్‌కోర్స్ దాని యొక్క ఎజెండా అస్సాం పీపుల్‌కి ఏంటంటే వాళ్ళ యొక్క ఆపర్చునిటీస్‌ని వాళ్ళకి సెక్యూర్ చేయటానికి. బట్ ఏంటంటే ప్రాక్టికల్‌గా ఇది ఒక్క అస్సాం కాదు. సో, ఆల్ ఓవర్ కంట్రీ ఏంటంటే ఒకసారి ఉలిక్కిపడేలాగా చాలా కాన్సిక్వెన్సెస్ అనేవి జరిగే సిట్యుయేషన్స్ అనేవి అరైజ్ అవుతున్నాయి. అవునా కదా! సరే ఓకేనమ్మా. ఏదోలాగా తీసేసారు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెజెంట్ ఎంతమందొచ్చారు? 19,00,000 వచ్చారంట. ఓకే. సో, 41,00,000 ఆ టైంలో 2018, 2019 టైంలో ఏంటంటే 41,00,000 పీపుల్‌ని ఏంటంటే వాళ్ళు దీస్ ఆర్ నాట్ ద ఇండియన్స్, దీస్ ఆర్ నాన్ ఇండియన్స్ అని వాళ్ళు డిక్లేర్ చేశారు. అయితే మళ్ళీ అందులో 36 పీపుల్ ఏంటంటే రీఅప్లై చేయడం జరిగింది. అయితే ప్రెజెంట్ ఏంటంటే కాంటెక్స్ట్ 19,00,000 పీపుల్‌ని ఏంటంటే వాళ్ళు కంప్లీట్‌గా ఏంటంటే వాళ్ళనేంటంటే లైక్ నాన్ ఇండియన్స్ అని డిక్లేర్ చేస్తున్నారనమాట. ఓకే. సో, ఫైనల్‌గా ఔట్‌పుట్ అనేది చూద్దాం. అయితే ఈ 19,00,000 పీపుల్ ఫ్యూచర్ ఏంటైతే? ఓకే. మీరు డిక్లేర్ చేసేసారు. బానే ఉంది. ఇప్పుడు డిక్లేర్ చేసిన ఈ 19,00,000 పీపుల్‌ని ఎక్కడికి పంపించేస్తారు? బంగ్లాదేశ్‌కి పంపించేస్తారా? లేకపోతే వేరే అదర్ ఫారెన్ కంట్రీకి పంపించేస్తారా? అవునా కాదా? ఎక్కడికి పంపించేస్తారు సరే. ఒకవేళ బంగ్లాదేశ్‌కి పంపించేస్తారు. ఆళ్ళు బంగ్లాదేశ్ అనుకుంటే. లేకపోతే ఏ అదర్ ఫారెన్ కంట్రీకి పంపించేస్తారు. వేరే కంట్రీ నుంచి వచ్చారనుకుందాం. ఓకే. పంపించేస్తే ప్రెజెంట్ ఆ కంట్రీ వాళ్ళని రిసీవ్ చేసుకుంటుందా? రిసీవ్ చేసుకునే సిట్యుయేషన్ ఉంటుందా? ఉండదు కదా! అవునా కదా! సో, ఖచ్చితంగా ఉండదు. రిసీవ్ చేసుకోదు. ఓకే. సో, అలాంటప్పుడు ఈ పీపుల్‌ని ఏం చేస్తది? వాళ్ళ ఫ్యూచర్ ఏంటి? అంటే వాళ్ళకి ఎటువంటి స్టేట్‌లెస్ సిటిజన్ చెప్పేసి ముద్రేసేస్తామంటే వాళ్ళు ఏ కంట్రీకి సంబంధించిన వాళ్ళు కాదా?
అంటే పోనీ మేము ఇండియాలో ఉంచుతాము, కానీ మేము వాళ్ళకి సిటిజన్‌షిప్ ఇవ్వము అంటారా? ఇండియాలో ఉంచి సిటిజన్‌షిప్ మీరు ఇవ్వకపోతే దానివల్ల యూజ్ ఏంటి? ఎందుకు? సిటిజన్‌షిప్ అంటే ఏంటమ్మా? ఒక దేశంకి నువ్వు సంబంధించిన వాడివంటే అప్పుడే కదా మీకు మీకు ఏంటి రేషన్ కార్డ్స్ ఇష్యూ చేస్తారు. అవునా కదా? రేషన్ కార్డ్ ఇష్యూ చేస్తారు. మీకు ఓటర్ కార్డ్స్ ఇష్యూ చేస్తారు. లైక్ మీకు గవర్నమెంట్ స్కూల్స్‌లో ఉండాలి అన్నా, గవర్నమెంట్ జాబ్స్ కావాలన్నా, లేకపోతే మీరు ఏదైనా ప్రాపర్టీ కొనాలనుకున్నా, ప్రాపర్టీ అమ్మాలనుకున్నా, లేకపోతే మీరు ఏదైనా బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలన్నా, వీటన్నిటికి మెయిన్ బేసిస్ ఏంటమ్మా? మీకు సిటిజన్‌షిప్ ఉంటేనే. మీకు అదే సిటిజన్‌షిప్ లేకపోతే మీకు రేషన్ కార్డ్స్ ఎవరు ఇష్యూ చేస్తారు? అవునా కదా! మీకు వాటర్ కార్డ్స్ ఎవరు ఇష్యూ చేస్తారు? మీకు గవర్నమెంట్ స్కూల్స్‌లో అడ్మిషన్స్ ఇవ్వరు. గవర్నమెంట్ జాబ్స్‌లో అడ్మిషన్స్ ఇవ్వరు. మీరు ఏ ప్రాపర్టీ కొనుక్కోలేరు. ఏ ప్రాపర్టీ అమ్మలేరు. ఓకే. ఏ బిజినెస్ సెటప్ చేయలేదు. ఒకవేళ ప్రైవేట్ జాబ్స్ చేసినా సరే చిన్న చిన్న ప్రైవేట్ జాబ్స్ చేసుకుంటూ బతకాలి. జస్ట్ ఏంటంటే ఒక కాంట్రాక్ట్ బేస్‌లో ఇచ్చామా, పని చేసామా, వెళ్ళామన్నట్టు. అంటే వీళ్ళ ఫ్యూచర్ అంతా ఏంటి? పోయినట్టేనా? ఓకే. అంటే కేవలం ఈ ఒక్క కాంటెక్స్ట్ కోసం కంప్లీట్‌గా వాళ్ళు ఇంత 19,00,000 పీపుల్ వాళ్ళ ఫ్యూచర్‌ని కోల్పోయినట్టా? అవునా కదా! ఏంటి చాలా సోషల్ అండ్ హ్యుమానిటేరియన్ క్రైసిస్ అరైజ్ అవుతుంది దీని కాన్సిక్వెన్స్. ఓకే. మీరు డేటా కండక్ట్ చేసి మాకు రిలీజ్ చేసి అప్డేట్స్ ఇస్తున్నారు. బానే ఉంది. అప్డేట్స్ ఇస్తున్నారు. ఒకవేళ ఫైనల్‌గా ఎంతమ్మా ఒక 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 10 అవ్వచ్చు, 100 అవ్వచ్చు, 1000 అవ్వచ్చు. వీళ్ళ ఫ్యూచర్ ఏంటసలు? ఏం చేద్దాం అనుకోని దీన్ని కంటిన్యూ చేస్తున్నారు? వీళ్ళకి ఏంటి ఏం చేస్తారు? బయటికి పంపించేస్తారా? లేకపోతే డిటెన్షన్ సెంటర్స్ అని జెప్పేసి ఎక్కువగా ఎస్టాబ్లిష్ చేసేస్తుంది. ఎక్కువగా అమిత్ షా ఏంటంటే, ఆ టైంలో ఇంటర్వ్యూస్ ఇచ్చి మేము డిటెన్షన్ సెంటర్స్ అంటే ఏంటమ్మా, మీరు దీనికి సంబంధించి సినారియో ఎంత వర్స్ట్‌గా ఉందంటే ఒక్కసారి మీరు డిటెన్షన్ సెంటర్స్ ఇన్ ఇండియా అని చెప్పేసి కొట్టండి. నెట్‌లో ఎన్ని వస్తున్నాయంటే, వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ వింటుంటే ఇంత దారుణమైన సిట్యుయేషన్‌లో ఉందా ఇండియా అనేది కనిపిస్తుంది. చాలా చిన్న చిన్న ఓల్డ్ పీపుల్‌ని చిన్న చిన్న పిల్లల్ని కూడా ఏంటంటే ఎవరైతే ఆల్రెడీ లిస్ట్‌లో ఉన్నారో వాళ్ళనేంటంటే ఒక సెపరేట్‌గా పెట్టేసి వాళ్ళకి జైల్స్‌లో పెట్టేసి సెపరేట్‌గా వేరేగా కన్‌స్ట్రక్షన్స్‌లో ఒక బిల్డింగ్స్‌లో పెట్టేసి ఓకే. ఆహ్, స ఒక ఐసోలేట్ చేసేస్తున్నారు వాళ్ళని. ఇంక దేనికోసం బతకాలి వాళ్ళకి? సరే మీరు ఏమి కల్పించరు. ఓకే. రేషన్ కార్డ్స్ ఇవ్వరు, ఓటర్ కార్డ్స్ ఇవ్వరు, ఏమి చేయరు. సరే మీరు వాళ్ళకేమైనా ఆహ్, పోషిస్తారా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ అవకాశాలు కూడా వాళ్ళకి కల్పించదు. ఓకే. అంటే ఫ్రీగా పోషిస్తుందా? ఒకవేళ ఫ్రీగా పోషిస్తే ఎంతకాలం పోషిస్తుంది? అవునా కాదా? అవకాశం ఇస్తేనే వాడు బ్రతుకుతాడు. నువ్వు అవకాశాలు ఇవ్వట్లేదు. అంటే ఫ్రీగా పోషిస్తున్నావా? ఫ్రీగా ఎంతకాలం పోషిస్తావు? చాలా సినారియోస్ వచ్చేస్తున్నాయి కదమ్మా! కాన్సీక్వెన్సెస్. సో, ఇది ఎక్కడి వరకు దారి తీస్తుందనేది మనకింకా తెలియట్లేదు. అవునా కదా! సో, ఈ ఆఫ్‌కోర్స్ అస్సాం వాళ్ళు చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేశారు. యాక్సెప్ట్ చేస్తాను. బట్ దీనికి ఈ స్టెప్ తీసుకోవటానికి ఇంకా అదర్ స్టెప్స్ అనేది తీసుకోవడం చాలా బెస్ట్ ఏమో అని నా ఒపీనియన్. చాలా మంది ఎక్స్‌పర్ట్స్ కూడా అదే అనుకుంటున్నారు. సో, లెట్స్ వెయిట్ అండ్ సీ ఇది ఏమవుతుంది అని చెప్పేసి ఒకసారి చూద్దాం. అవునా కదా! సో, వీళ్ళు లిస్ట్ ఒకసారి ఫైనలైజ్ చేసి ఓకే. అది ఎంతమంది అయినప్పటికి ప్రెజెంట్ ఏంటంటే వాళ్ళు 19,00,000 అంటున్నారు. అది 19,00,000 అవ్వచ్చు. రేపు ఫ్యూచర్‌లో తగ్గించి ఇంకా 10,000 కావచ్చు. లేకపోతే 100 కావచ్చు. వాళ్ళనేం జేస్తారు? వాళ్ళ ఫ్యూచర్ ఏంటి అనేది చాలా భయంకరంగా ఉంది. అవునా కదమ్మా! సో, సీ హియర్. సో, థిస్ ఈస్ ఆల్ అబౌట్ ద బ్యాక్‌గ్రౌండ్ ఆఫ్ ఎన్‌ఆర్‌సీ. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఓకే. సో, ప్రెజెంట్ ఆన్ గ్రౌండ్ ప్రాబ్లమ్స్ అయితే ఇవ్వమ్మా. ఓకే. దీని అప్డేట్ ఏంటంటే ప్రెజెంట్ ఆల్రెడీ ఇది 2018, 2019 నుంచి ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే. సో, ఆ టైంలో ఏంటంటే 41,00,000 పీపుల్‌ని ఏంటంటే వాళ్ళు అనౌన్స్ చేశారు నాన్ ఇండియన్స్ అని. తర్వాత ఏంటంటే అందులో మళ్ళీ సో, వాళ్ళ యొక్క అబ్జెక్షన్స్‌ని లేకపోతే ఏమైనా డ్రాఫ్ట్ చేసుకోవడానికి ఏంటంటే అవకాశం ఇస్తే అందులో 30,00,000 పీపుల్ ఏంటంటే వాళ్ళ యొక్క అబ్జెక్షన్స్ లెటర్స్‌ని ఫైల్ చేయడం జరిగింది. సో, మళ్ళీ దాన్ని రీవెరిఫై చేసి ప్రెజెంట్ ఇప్పుడు ఫైనల్ డ్రాఫ్ట్‌లో ఏంటంటే 19,00,000 పీపుల్‌ని ఏంటంటే వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. ఓకే. సో, ఫైనల్ లిస్ట్ అనేది ఇంకా కంప్లీట్‌గా రిలీజ్ చేశారు. బట్ ఏంటంటే అవుట్‌పుట్ అనేది ఇంకా ఫైనల్ లిస్ట్ అనేది చేసేసారు. బట్ డ్రాఫ్ట్ అయితే చేశారు. ఫైనల్‌గా డ్రాఫ్ట్ అయితే కంప్లీట్ చేశారు కానీ ఇంకా రిలీజ్ అయితే చేయలేదు. ఫైనల్ రిలీజ్ అయితే చేయలేదు. ఓకే. సో, అయితే ఏంటంటున్నారంటే ఇందులో 1032 డౌట్‌ఫుల్ కేసెస్ ఏంటంటే రివ్యూకి. అంటే ఇంతలో ఓకే. ఇంతమందిని కూడా రివ్యూకి మళ్ళీ ఇందులో 1032 డౌట్‌ఫుల్ కేసెస్‌ని ఏంటంటే మళ్ళీ రివ్యూకి ఒకసారి రీకన్సిడర్ చేయడానికి రివ్యూకి పంపించడం జరిగిందంట. ఓకే. సో, వీళ్ళ ఫ్యూచర్ ఏంటనేది ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. అవునా కాదా? సో, సీ హియర్ వాళ్ళని ఎలా కేటగరైజ్ చేస్తున్నారు? కొన్ని కొన్ని టర్మ్స్ ఇచ్చారమ్మా. బట్ ఏంటంటే నేను ఎగ్జాక్ట్ కాంటెక్స్ట్ అనేది మీకు అర్థం కావాలని చెప్పాను. లైక్ ఏంటంటే వీళ్ళని ఫారినర్స్ డౌట్‌ఫుల్ వోటర్స్ అంటే వాళ్ళు డౌట్‌ఫుల్ ఓనర్స్ కింద, డిక్లేర్డ్ ఫారినర్స్ కింద, నెక్స్ట్ పెండింగ్ ఎట్
foreigners tribunals and descendants of doubtful voters, descendants of declared foreigners and cases of declared foreigners pending in foreign tribunals అని చెప్పేసి డిఫరెంట్ ఉన్న పీపుల్ ఏంటంటే సో కేటగరైజ్ చేసి ఏంటంటే వాళ్ళు డిఫరెన్షియేట్ చేయడం అయితే జరిగింది. ఓకే, దీన్ని ఏ సెక్షన్స్ ప్రకారంగా వాళ్ళు బేస్ చేశారమ్మా? క్లాస్ 4.3 and 4.6 ఆఫ్ ద షెడ్యూల్ 4A 4 ఆఫ్ రూల్స్ ఆఫ్ ద సిటిజన్షిప్, రిజిస్ట్రేషన్ ఆఫ్ సిటిజన్స్ అండ్ ఇష్యూ ఆఫ్ నేషనల్ ఐడెంటిటీ కార్డ్స్ రూల్స్ 2003. దీని ప్రకారంగా ఏంటంటే వాళ్ళు కేటగరైజ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఎన్ఆర్సి. అసలు ప్రెసెంట్ కాంటెక్స్ట్ కన్నా ఏంటంటే బ్యాక్గ్రౌండ్ అండ్ దాని నుంచి వచ్చే కాన్సిక్వెన్సెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో దీనికి పాజిటివ్ ఇంపాక్ట్ లో గవర్నమెంట్ అనేది ఏ స్టెప్ తీసుకుంటుంది? సో ఒక పక్క ఏంటంటే మనకి అస్సాం పీపుల్ కి ఏంటంటే వాళ్ళ యొక్క ఆపర్చునిటీస్ అనేది ఇవ్వాలి. ఎందుకమ్మా అసలు మెయిన్ ఇలా ఎందుకు సాగ్రిగేట్ చేస్తున్న? అస్సాం పీపుల్ ఏం కోరుకుంటున్నారు? వాళ్ళకి ఆపర్చునిటీస్ కావాలి, వాళ్ళ యొక్క రిసోర్సెస్ వాళ్ళకి. మెయిన్ రిఫ్యూజెస్ అనే వాళ్ళు ఎందుకు పెద్ద ప్రాబ్లం? మీకు నెక్స్ట్ వచ్చే ఆర్టికల్ కూడా అదే చెప్తాను. ఎందుకంటే ఏదైనా ఒక స్టేట్ గానీ ఒక కంట్రీ గానీ రిసోర్సెస్ అనేవి లిమిటెడ్ కదమ్మా, అవునా కదా? సో ఫర్ ఎగ్జాంపుల్ 10 బ్రెడ్స్ ఉంటే ఒక 9-8 మెంబర్స్ ఉంటే సిచ్యువేషన్ బాగుంటుంది, అవునా కదా? లేకపోతే సిచ్యువేషన్ బాగుంటుంది. లేకపోతే ఒక 11 మెంబర్స్ 12 మెంబర్స్ ఉన్నా ఏంటంటే కంపీట్ అయ్యి ఏంటంటే ఈ 10 బ్రెడ్స్ కోసం ఏంటంటే రిసోర్స్ ని వాళ్ళు కంపీట్ అవుతారు, ఎవరు ఫిట్టెస్ట్ సర్వైవల్ అవుతారు, అవునా కదా? బట్ ఇక్కడ ఏం జరుగుతుంది? 40, 50, 100 ఒకే కంట్రీలో ఉండే, అందులో కంట్రీలో 10 ఉంటే రిసోర్సెస్ ఎలా సస్టైన్ అవుతారు? అది కదా, రిసోర్సెస్ ఎప్పుడు లిమిటెడ్, అవునా కదా? సో అంతమంది కూడా ఒకే కంట్రీ యొక్క రిసోర్సెస్ మీద డిపెండ్ అయిపోతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు కదా. సో అందుకే ఇక్కడ ఏంటంటే రిఫ్యూజీ క్రైసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కువ మంది రిఫ్యూజీ వచ్చేస్తే అక్కడ ఉన్న రిసోర్సెస్ తక్కువ అవుతుంది, అవునా కదా? సో అస్సాం అదే ఫేస్ చేసింది, ఎక్కువ మంది వస్తారు. సో వాళ్ళు ఏంటంటే ఇన్ఫీరియారిటీ అనేది వాళ్ళకి ఏంటంటే ఇన్ఫీరియర్ అయిపోయారు. మోర్ ఓవర్ ఏంటంటే మైనారిటీస్ అయిపోయారు. సో ఏంటంటే వాళ్ళు వాళ్ళ కాంటెక్స్ట్ లో వాళ్ళు చాలా రైట్. బట్ దీనికి ఏంటంటే గవర్నమెంట్ ఎన్ఆర్సీ కేటగరైజ్ చేయడం కన్నా సో డిఫరెంట్ గా ఏదైనా ఆప్షన్ చేస్తుందా లేదా? కాకపోతే ఈ ఎన్ఆర్సీని ప్రెసెంట్ మళ్ళీ అప్డేట్ చేయడం అనేది చాలా క్రిటిసిజమ్స్ ఫేస్ చేస్తుంది. సో దీని నుంచి వచ్చే కాన్సిక్వెన్సెస్ అనేది లెట్స్ వెయిట్ అండ్ సీ ఏంటి వస్తుంది. ఒకసారి డేటా కంప్లీట్ గా రిలీజ్ చేసి ఫైనలైజ్ అయ్యి అవుట్పుట్ ఇచ్చిన తర్వాత ఈ డేటాను పట్టుకొని గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది ఒకసారి మనం చూడాలి. ఓకేనా? సో అస్సాం యొక్క ఇష్యూని ఎలా క్లియర్ చేస్తుంది ఈ డేటాను బేస్ చేసుకొని అనేది నెక్స్ట్ వచ్చే అప్డేట్స్ లో మనం చూద్దాం. ఓకేనా? సో దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ ఎన్ఆర్సీ. మీకు కంప్లీట్ గా అర్థమైంది అనుకుంటున్నాను. లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ ఆర్టికల్. పోలాండ్. ఓకే, ఫోర్సెస్ యూజ్ వాటర్ కెనోన్స్ ఆన్ మైగ్రెంట్స్. మళ్ళీ సేమ్ ఈ రోజు టాపిక్స్ 2 మైగ్రెంట్స్ గురించి వచ్చాయమ్మా. ఓకే, సో ఈజీగా అర్థం అవుతుంది, 2 మైగ్రెంట్స్. అసలు చెప్పాను కదా మైగ్రెంట్స్ అంటే ఏంటి? వార్ టైంలో ఏంటంటే వాళ్ళ యొక్క ప్రాణాలని కాపాడుకోవడానికి కావచ్చు, లేకపోతే సో వాళ్ళ యొక్క లైవ్లీహుడ్ ని సస్టైన్ చేయడానికి ఆపర్చునిటీస్ ఆ కంట్రీలో లేనప్పుడు కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క ఎథనిక్ గ్రూప్స్ ని గానీ, కొంతమంది ఏంటి హిట్లర్ ఏంటి ఎథనిక్ గ్రూప్ ని కంప్లీట్ గా చంపేసేవాడు, అవునా కదా? సో ఈ ఎథనిక్ గ్రూప్స్ ని ఎథనోసైడ్ కానీ జెనోసైడ్ జరిగినప్పుడు ఏంటంటే వాళ్ళు ఏంటంటే మైగ్రెంట్ అయిపోవడం. లైక్ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ టైంలో ఏంటంటే నాట్ తాలిబాన్ టైం అని కాదు, ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ ఏంటి గవర్నమెంట్ ఫామ్ చేస్తున్న టైంలో రీసెంట్ గా జరిగిన డెవలప్మెంట్ ఎంతమంది చూసాం, అవునా కదా? సో ఇలాగా మైగ్రెంట్స్ ఆ కంట్రీలో నుంచి బయటికి వేరే కంట్రీ కోసం ఆపర్చునిటీస్ కోసం వెళ్ళిపోతారు, అవునా కదా? సో దోస్ ఆర్ నథింగ్ బట్ మైగ్రెంట్స్ ఆర్ రిఫ్యూజీస్. సి హియర్. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ కాంటెక్స్ట్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే, బెలారస్ అండ్ పోలాండ్ బోర్డర్ దగ్గర కాంటెక్స్ట్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే, సి హియర్. ఒకసారి మ్యాప్ చూపిస్తాను, ఆగండమ్మా. సి హియర్, దిస్ ఈస్ పోలాండ్, this is Poland and this is Belarus. Okay, this is Belarus. ఈ కంట్రీస్ చూస్తుంటే మీకు ఏమైనా అర్థమవుతుందా? ఇట్ ఈస్ యూరోపియన్ యూనియన్, అవునా కదా? దిస్ ఈస్ యూరోపియన్ యూనియన్, దిస్ ఈస్ యూరోపియన్ యూనియన్. ప్రెసెంట్ యూరోపియన్ యూనియన్ లో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి? 27 కంట్రీస్ అని ఉన్నాయి. ఇనిషియల్ గా ఎన్ని ఉన్నాయి? 28 కంట్రీస్ ఉన్నాయి. ఏంటి బయటకు వచ్చేసింది? బ్రిటన్ ఆర్ యూకే. సో బయటకు వచ్చింది కదా, దాన్ని ఏమని చెప్తాం మనం? బ్రెగ్జిట్ అని చెప్పేసి అంటాం కదా, అవునా కదా? సో సి హియర్. బట్ ఇక్కడ ఏంటంటే ఈ బెలారస్, రష్యా ఇవన్నీ ఏంటి ఒకప్పుడు సోవియట్ యూనియన్ కదా, అవునా కదా? అఫ్ కోర్స్ ఏంటంటే సోవియట్ యూనియన్ కంట్రీస్ అన్ని కూడా ఏంటంటే మొత్తం అన్ని డివైడ్ అయిపోయి ఏ కంట్రీ కానీ రిపబ్లిక్ ఏంటంటే వాళ్ళు
అనౌన్స్ చేసుకోవడం, ఇండిపెండెంట్ గా వాళ్ళ యొక్క గవర్నమెంట్ ని ఫార్మ్ చేసుకోవడం అనేది జరిగింది. ఓకే, సో సీ హియర్ ఇక్కడ ఈ బెలారస్ అనేది ఇక్కడ యూరోపియన్ యూనియన్ తో బార్డర్ షేర్ చేసుకుంటుందా లేదా? అవునా కదా? ఇది యూరోపియన్ యూనియన్ కంట్రీ కదమ్మా, ఇది యూరోపియన్ యూనియన్ కంట్రీ, ఇది యూరోపియన్ యూనియన్ కంట్రీ, అవునా కదా? సో ఇటువైపు ఏంటుంది? రష్యా ఉంది. సో ఈస్ట్ వైపు రష్యా ఉంది అండ్ నార్త్ వైపు ఏంటంటే యూరోపియన్ యూనియనే అండ్ వెస్ట్ వైపు యూరోపియన్ యూనియన్ అండ్ మోర్ ఓవర్ సౌత్ వైపు ఏంటంటే యుక్రెయిన్ ఉంది, అవునా కదా? సో ఇప్పుడు ఈ బెలారస్ ఏం చేస్తుందంటే డిఫరెంట్ కంట్రీస్ నుండి ఉన్న రిఫ్యూజీస్ ని, ఓకే, ఈ రిఫ్యూజీస్ ని అది మా కంట్రీలోకి మేము రావటానికి అవకాశం ఇస్తాము, మేము మిమ్మల్ని అలో చేస్తామని చెప్పేసి అలో చేయడం జరిగింది. డిఫరెంట్ కంట్రీస్ రిఫ్యూజీస్ ని అలో చేయడం. మోర్ ఓవర్ రీసెంట్ గా జరిగిన ఆఫ్ఘనిస్తాన్ లో జరిగిన వాళ్ళు ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి లైక్ ఎప్పుడు కూడా ఏంటంటే సిరియా, ఓకే, అక్కడ ఉన్న సివిల్ వార్ వల్ల ఏంటంటే ఎక్కువగా రిఫ్యూజీస్ అక్కడి నుంచి వస్తూ ఉంటారు. ఓకే, సో అండ్ మోర్ ఓవర్ ఇరాన్, ఇరాక్ చాలా మంది ఉంటారు, అవునా కదా? సో ఏంటంటే ఈ వార్ డెవలప్మెంట్స్ అనేవి జరుగుతున్నప్పుడు ఎక్కువగా ఏంటంటే రిఫ్యూజీస్ అక్కడి నుంచి వాళ్ళ యొక్క ప్రాణాలను కాపాడుకోవడానికి ఏంటంటే బయటకు వచ్చేస్తూ ఉంటారు, అవునా కదా? సో ఈ బెలారస్ ఏం చేస్తుందంటే చాలా మంది రిఫ్యూజీస్ ని ఎక్కడి నుంచి ఆల్ ఓవర్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్, ఓకే, సో మా కంట్రీలో మేము అలో చేస్తామని చెప్పేసి అలో చేసింది. బానే ఉంది. ఓకే మేడం, అలో చేసింది కదా, చాలా మంచి దేశంలో ఉంది అనుకుంటున్నారా? సీ హియర్ అలో చేసి ఏం చేసిందంట, ఇక్కడ బార్డర్ ఉంది చూసారా, ఎక్కడ పోలాండ్ దగ్గర బార్డర్, ఇక్కడ వాళ్ళని డంప్ చేసేసింది. సీ హియర్ ఇది కదా పోలాండ్, ఇది కదా, ఇక్కడ ఇదంతా కంప్లీట్ ఫారెస్ట్ ఏరియా నాన్న. ఓకే, ఈ ఫారెస్ట్ ఏరియా దగ్గర వాళ్ళని మొత్తం అందరినీ తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేసేసింది. ఓకే, ఎందుకు? ఇప్పుడు ఏం చెప్తుంది బెలారస్, మీరు ఈ బార్డర్ దగ్గర ఉన్న ఫెన్సింగ్ ని మొత్తం కట్ చేసుకొని యూ కెన్ ఎంటర్ ఇంటూ యూరోపియన్ యూనియన్, యూరోపియన్ యూనియన్ లోకి ఎంటర్ అయిపోండి అని చెప్పేసి చెప్తుంది. ఓకే, అదేంటి బెలారస్ ఎందుకు అలా చెప్తుంది? సినారియో చూద్దామా ఒకసారి. సీ హియర్ పోలాండ్ చూపించాను కదమ్మా మ్యాప్ లో, ఇట్ ఈస్ అన్ యూరోపియన్ యూనియన్ కంట్రీ. ఓకే, బెలారస్ వన్స్ పార్ట్ ఇన్ సోవియట్ యూనియన్. సో అయితే సోవియట్ యూనియన్ బ్రేక్ అయిపోయిన తర్వాత ఏంటంటే బెలారస్ 1991 లో ఏంటంటే దానికి ఇండిపెండెన్స్ వచ్చింది అండ్ ఇట్ ఈస్ అనౌన్స్డ్ యాజ్ రిపబ్లిక్ ఆఫ్ బెలారస్. అయితే ఇట్ ఈస్ అన్ ల్యాండ్ లాక్డ్ కంట్రీ. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానో మీ కాంటెక్స్ట్ మొత్తం చెప్పిన తర్వాత అర్థమవుతుంది. యాక్చువల్లీ ఇట్ ఈస్ ఏ ల్యాండ్ లాక్డ్ కంట్రీ. ఓకే, సీ యాక్సెస్ లేదు దీనికి, అదే మెయిన్ ప్రాబ్లం ఇక్కడ. ఓకే, సో సీ హియర్ ఆల్రెడీ మ్యాప్ లో చూపించాను కదా, బెలారస్ కి ఈస్ట్ వైపు రష్యా ఉంది, వెస్ట్ వైపు పోలాండ్ ఉంది, నార్త్ వెస్ట్ వైపు ఏంటి లాట్వియా అండ్ లిథువేనియా ఉంది అండ్ సౌత్ వైపు ఏంటి యుక్రెయిన్ ఉంది. ఓకే, అయితే ఈ బెలారస్ ఉంది చూసమ్మా, ఈ బెలారస్ కి 1994 నుంచి 2021 కు ఒకే ప్రెసిడెంట్ ఉన్నారు తెలుసా, ఒకే ప్రెసిడెంట్, హీస్ అలెగ్జాండర్ లుకాషెంకో. ఓకే, అలెగ్జాండర్ లుకాషెంకో ఒకే ప్రెసిడెంట్. ఓకే, ఈ ప్రెసిడెంట్ అతనిది సిక్స్త్ టైం ఏంటంటే అతను ప్రెసిడెంట్ గా ఎలక్ట్ అవ్వడం జరిగింది. అయితే ఈ 6 అంటే అంత మంచివాడా మేడం అంటే ఎలక్షన్స్ అన్ని కూడా ఫ్రాడ్ చేసే గెలిచారు. ఓకే, అన్ని కూడా ఫ్రాడ్ చేసి అది అనౌన్స్ కూడా చేశారు చాలా సార్లు. ఆ టైంలో ఏంటంటే చాలా న్యూస్ ఆర్టికల్స్ ఏంటంటే చాలా ఫ్రాడ్ జరుగుతుంది బెలారస్ ఎలక్షన్స్ లో అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. 1994 నుంచి 2020 వరకు ఒక్క పర్సన్ ప్రెసిడెంట్ గా ఎలక్ట్ అవుతున్నారంటే ఒకసారి ఆలోచించండి. ఒక పర్సన్ కంటిన్యూగా 2 ఇయర్స్ రావడమే కష్టం, కానీ 6 టైమ్స్ కూడా వస్తున్నాడంటే ప్రజలు వాళ్ళ వైపు అంత హ్యాపీగా ఉన్నారని కాదు, అక్కడ ఫ్రాడ్ జరుగుతుందని అర్థం కదా, ఈజీగా అర్థం చేసుకోవచ్చు, అవునా కదా? సో అంత ఈజీగా ఒక పర్సన్ మహా అయితే 2 టైమ్స్ అందరికి అందరూ నచ్చరు కదా. ఓకే, సో సీ హియర్ అయితే బెలారస్ ఏంటి, ఇట్ ఈస్ నాట్ ఏ డెమోక్రసీ. యాక్చువల్లీ అక్కడ ఏంటి డిక్టేటర్షిప్ నడుస్తుంది. ఓకే, డిక్టేటర్షిప్ నడుస్తుంది ప్రెసెంట్, అక్కడ ఒక్క పర్సనే డిక్టేట్ చేస్తున్నారు ఎంటైర్ కంట్రీని. ఓకే, బట్ దీని చుట్టూ ఉన్న ఇక్కడ బెలారస్ అనేది ఏంటంటే డిక్టేటర్, బట్ రష్యా డెమోక్రసీ కంట్రీ, పోలాండ్ డెమోక్రసీ కంట్రీ, ఓకే, లైక్ లుథ్వేనియా అండ్ లాట్వియా ఇవన్నీ ఏంటి సరౌండెడ్ బై కంప్లీట్ గా డెమోక్రసీ కంట్రీసే. బట్ బెలారస్ ఒకటి ఏంటంటే డిక్టేటర్షిప్ లో నడుస్తుంది. ఎవరి డిక్టేటర్షిప్ లో? అలెగ్జాండర్ లుకాషెంకో
డిక్టేటర్‌షిప్ లో ఏంటంటే నడుస్తుంది. అయితే సో ప్రజలు ఏం చేస్తారమ్మా, పక్కన అంత డెమోక్రసీ కంట్రీని చూసి వాళ్ళు ఉంటారా? అవునా కదా? ఇటు ఇటు ఇతని ఆధిపత్యంలో బతుకుతారా? బతకరు కదా! సో ఏంటంటే సిటిజన్స్ ఏంటంటే మాకు కూడా డెమోక్రసీ కావాలని చెప్పేసి ప్రొటెస్ట్ అయితే చేయడం జరిగింది. అయితే అన్ని ప్రొటెస్ట్స్‌ని ఏంటంటే అతను అణిచివేయటానికి ఏంటంటే చాలా సివియర్ యాక్షన్స్ తీసుకొని సిటిజన్స్ మీద చాలా కేసెస్ ఫైల్ చేసి జైల్‌లో పెట్టేయడం అండ్ తన యొక్క పోలీస్ ఫోర్సెస్‌ని యూజ్ చేయడం చాలా కిరాతకంగా మారుస్తున్నాడన్నమాట అక్కడ సిట్యుయేషన్‌ని. ఓకే. సో, అయితే డెమోక్రసీ కాకుండా ఒక డిక్టేటర్‌లో ఒక మొనార్కీ లాగా దీన్ని క్రియేట్ చేస్తున్నాడని చెప్పేసి సో, యూరోపియన్ యూనియన్ అవ్వచ్చు, ఓకే. దాని పక్కన ఉన్న యూరోపియన్ యూనియన్ అవ్వచ్చు, యూఎస్ఏ అవ్వచ్చు, లేకపోతే కెనడా అవ్వచ్చు. సో, ఇవేంటంటే సాంక్షన్స్ అనేవి ఇంపోజ్ చేసింది. ఎవరి మీద? ఓకే. ఈ బెలారస్ మీద సాంక్షన్స్ అనేవి ఇంపోజ్ అనేది చేయడం జరిగింది. ఎందుకు? సో, వాళ్ళ యొక్క సిటిజన్స్‌కి ఏంటంటే రైట్స్ అనేవి ఇవ్వకుండా హ్యూమన్ రైట్స్‌ని వైలేట్ చేస్తూ ఏంటంటే తను బిహేవ్ చేస్తున్నాడని చెప్పేసి సాంక్షన్స్ అనేది విధించడం జరిగింది. దేనికోసం? టు సప్రెస్ ఇట్స్ ఎకానమీ. తన యొక్క ఎకానమీని సప్రెస్ చేయటానికి అని చెప్పేసి. అవునా కదా? అయితే సీ హియర్ అన్నిటికన్నా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ సాంక్షన్స్ ఇంపోజ్ చేసినప్పటికి దాన్ని అలా కంటిన్యూ చేసుకుంటూ వచ్చినప్పటికి మేజర్‌గా ఎక్కువ సీన్ అనేది చాలా కాంట్రోవర్సీ రైజ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే రోమన్ ప్రతాషికి. ఓకే. రోమన్ ప్రతాషికి. ఇతనేంటంటే యాక్చువల్‌గాన ఇతని యొక్క పొలిటికల్ యాక్టివిటిస్ట్ ఆఫ్ బెలారస్. బెలారస్‌కి ఇతని యొక్క పొలిటికల్ యాక్టివిస్ట్ అన్నమాట. ఓకే. సో సీ హియర్. అతను ఏం చేశారంటే ఇక్కడ గ్రీస్ ఉందా? ఓకే. సీ హియర్. అతను ఇక్కడ స్టార్ట్ అయ్యారమ్మా. ఓకే. లుత్వేనియాకి వెళ్దాం అనుకున్నారు. తన ఫ్లైట్ నుంచి ఏంటంటే గ్రీస్ నుంచి ఇలా లుత్వేనియాకి యాక్చువల్‌గా వెళ్ళాలి. సో నాట్ లైక్ థిస్. ఓకే. లుత్వేనియాకి వెళ్ళాలి. ఓకే. సో ఇక్కడేంటి యాక్చువల్‌గా డెస్టినేషన్ ఇక్కడ కదా! ఇక్కడి నుంచి ఇలా వెళ్ళాలి కదా! సో అయితే ఇక్కడ ఏం చేశారంటే ఈ బెలారస్‌లో ఇతనెవరు అలెగ్జాండర్ ఏం చేశాడు? ఫ్లైట్ ఇలా గ్రీస్ నుంచి వస్తున్నప్పుడు సో దాన్ని లిథువేనియా దగ్గరికి వెళ్ళనివ్వకుండా బెలారస్ దగ్గర దాన్ని ఆపేయడం జరిగింది. డైవర్ట్ చేశారు. ఓకే. ఇలా లిథువేనియాకి వెళ్ళకుండా దాన్ని డైవర్ట్ చేసి బెలారస్ దగ్గర ఏంటంటే దాన్ని ఆపేయడం జరిగింది. ఓకే. ఎందుకు ఆపారంట? ఎవరిక్కడ? ఈ పొలిటికల్ యాక్టివిస్ట్ ని అరెస్ట్ చేయటానికి ఈ రోమన్ ప్రతాషిక్. ఓకే. షిక్లిక్ దీన్ని అరెస్ట్ చెయ్యటానికి ఏంటంటే వాళ్ళు దాన్ని డైవర్ట్ చేయడం అయితే జరిగింది. ఓకే. సీ హియర్. ఓకే. 1 మినిట్ అన్న. ఓకే. అయితే దీన్ని సివియర్ గా యూఎస్ గాని, యూరోపియన్ యూనియన్ గాని, అదర్ కంట్రీస్ గాని చాలా సివియర్ గానే క్రిటిసైజ్ చేశారు. ఎందుకంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ హైజాకింగ్. అవునా కదా? ఒక కంట్రీ నుంచి వేరే కంట్రీలోకి ఒక ఫ్లైట్ వెళ్లాల్సింది దాన్ని డైవర్ట్ చేసి ఇంటెన్షనల్‌గా ఒక దగ్గర ఆపారు అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ హైజాకింగ్ కదా! అవునా కదా? అండ్ వాళ్ళేంటంటే దీనికి ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎయిర్ పైరసీ అని చెప్పేసి వాళ్ళు కౌంటర్ చేయడం కూడా స్టార్ట్ చేశారు చాలా కంట్రీస్. ఓకే. సో దానికోసం ఏంటంటే ఇలాంటి యాక్టివిటీస్‌లో ఇండల్జ్ అవుతుంది బెలారస్ అని చెప్పేసి ఆ ఎయిర్‌లైన్స్‌కి సాంక్షన్స్ కూడా ఇంపోజ్ చేశారు. ఓకే. కంప్లీట్‌గా ఆ ఎయిర్‌లైన్స్ ఈ బెలారస్ ఎయిర్‌లైన్స్‌ని ఏంటంటే బ్యాన్ చేయడం కూడా జరిగింది. ఎవరెవరు? ఈ యూఎస్ అండ్ యూరోపియన్ యూనియన్ అండ్ అదర్ కంట్రీస్ ఏంటంటే కంప్లీట్‌గా బ్యాన్ కూడా చేశారు. సో వాటి యొక్క ఎయిర్‌లైన్స్‌ని బ్యాన్ చేశారు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే వాటి యొక్క పెట్రోలియం అండ్ పొటాష్‌ని కూడా బ్యాన్ చేశారు. పెట్రోలియం అండ్ పొటాష్‌ని కూడా బ్యాన్ చేశారు. అక్కడి నుంచి ఎక్కువగా సీ హియర్ పొటాషియం అండ్ పెట్రోలియం కూడా బ్యాన్ చేయడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే యూరోపియన్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ స్టాప్డ్ ఫండింగ్ ద ప్రాజెక్ట్స్ ఇన్ బెలారస్. సో ఈ బెలారస్‌కి ఈ యూరోపియన్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ కూడా ఏంటంటే ఫండింగ్ ఇవ్వడం అనేది కంప్లీట్‌గా ఆపేసింది. ఎందుకోసం? సో ఇక్కడ హైజాకింగ్ చేసి ఒక పర్సన్ ఒక పొలిటికల్ యాక్టివిస్ట్‌ని అరెస్ట్ చేయడం కోసం సో ఇంత సిట్యుయేషన్ క్రియేట్ చేశారు. ఇంత హైజాకింగ్ చేసి ఎయిర్ పైరసీ చేసి అంటే తను అరెస్ట్ చేయడం అనేది సో అంత మంచి పరిణామం కాదు. సో ఏంటంటే సో ఎలాగైనా బెలారస్ ఏంటంటే తనకి తగిన గుణపాఠం చెప్పాలని చెప్పేసి తన యొక్క కంప్లీట్‌గా ఎకానమీ దెబ్బతీయాలని చెప్పేసి ఈ యూరోపియన్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ ఏంటంటే ఫండింగ్ ఇవ్వడం మానేసి అండ్ వాళ్ళ యొక్క పెట్రోలియం అండ్ పొటాష్‌ని బ్యాన్ చేసేసి వాళ్ళ యొక్క ఎయిర్‌లైన్స్‌ని కంప్లీట్‌గా బ్యాన్ చేసేసారు. సో ఇన్ని ఆల్రెడీ ఇనీషియల్ గానే ఏంటంటే వీళ్ళ యొక్క సిటిజన్స్ పట్ల ఏంటంటే ఈ అలెగ్జాండర్ ఏంటంటే వాళ్ళ యొక్క సిటిజన్ పట్ల తను ట్రీట్ చేసే విధానానికి ఆల్రెడీ తను సాంక్షన్స్ అనేవి
బేర్ చేస్తున్నాడు. ఓకే. బట్ ఏంటంటే దాన్ని ఈవెన్ దో అలా చేసినప్పటికి కూడా ఏంటంటే తన యొక్క వేని మార్చుకోలేదనే ఉద్దేశంతో ఏంటంటే ఈ సాంక్షన్స్ అనేవి కంప్లీట్‌గా బ్యాన్ వరకు తీసుకెళ్ళిపోయాయి. అప్పుడు ఓన్లీ సాంక్షన్స్ ఉండేవి. ఇప్పుడు కంప్లీట్‌గా బ్యాన్ వరకు తీసుకెళ్ళిపోయాయి. ఎప్పుడైతే ఇలా బ్యాన్ అయిపోయిందో కంప్లీట్‌గా ఏంటంటే ఈ బెలారస్ యొక్క ఎకానమీ అనేది కంప్లీట్‌గా స్టాండ్ స్టిల్ అయిపోయింది. ఓకే. ఎకానమీ అనేది ముందుకు సాగలేదసలు. ఓకే. ఎకానమీ అనేది కంప్లీట్‌గా స్టాండ్ స్టిల్ అయిపోయింది. ఓకే. ఎప్పుడైనా ఏంటమ్మా ట్రేడింగ్ అనేది జరిగితేనే కదా! దట్ టూ కంప్లీట్‌గా ఎయిర్‌లైన్సే బ్యాన్ అయిపోయింది. ఓకే. అండ్ ఏంటంటే వీళ్ళ యొక్క ప్రాజెక్ట్స్‌కి సంబంధించిన ఫండ్స్ రావట్లేదు. కంప్లీట్‌గా ఎకానమీ అనేది కంప్లీట్‌గా ఫాల్ అయిపోయింది. స్టాండ్ స్టిల్ అయిపోయింది. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో ఏంటి ఆహ్, ఈ బెలారస్ ఏంటంటే కంప్లీట్‌గా ఈ యూరోపియన్ యూనియన్ మీద ఏంటంటే ఆహ్, రివెంజ్ తీర్చుకోవాలని చెప్పేసి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండేది. ఓకే. సో, ఈ అవకాశం చూస్తున్న టైంలో తనకి ఈ యూరోపియన్ యూనియన్‌ని దెబ్బతీయడానికి ఏంటి ఇంపార్టెంట్ అని చెప్పేసి చూస్తున్న తనకొక అగ్రీమెంట్ గుర్తొచ్చింది. దట్ ఒక వీక్ పాయింట్. యూరోపియన్ యూనియన్ యొక్క ఒక వీక్ పాయింట్ అనేది దొరికింది. ఎవరికి దొరికిందమ్మా? ఈ అలెగ్జాండర్‌కి దొరికింది. ఏంటంట అది? సో, 2015లో ఆల్రెడీ యూరోపియన్ యూనియన్ విపరీతమైన రిఫ్యూజీ క్రైసిస్. ఆల్రెడీ అస్సాంలో చెప్పాను కదా! సేమ్ అలాగే యూరోపియన్ యూనియన్‌కి కూడా చాలా రిఫ్యూజీ క్రైసిస్. అంటే ఆల్ ఓవర్ వరల్డ్ నుంచి చాలా ఎక్కువగా మైగ్రెంట్స్, రిఫ్యూజీస్ అనేవాళ్ళు యూరోపియన్ యూనియన్‌లోకి ఎంటర్ అయిపోయేవారంట. ఓకే. అస్సాం అంటే మేడం సో, పక్కన బోర్డర్ ఏరియా కాబట్టి వచ్చేసేవారు. ఇన్ని వరల్డ్ మొత్తంలో ఇన్ని కంట్రీస్ ఉండగా ఎందుకు యూరోపియన్ యూనియన్‌లోకే వచ్చేయడానికి కారణం. బికాస్ ఆ టైంలో అది చాలా డెవలప్డ్ కంట్రీ అమ్మ. అవునా కదా! సో, ఆ టైంలో ఏంటంటే అవకాశాలు, ఆపర్చునిటీస్ ఎక్కువగా ఎక్కడుంటాయి? ఎక్కువ డెవలప్ అయితే అక్కడే ఉంటాయి. అవునా కదా! సో, ఆ టైంలో యూరోపియన్ యూనియన్‌లో ఏంటంటే ఎక్కువగా డెవలప్ అనేది ఉండదు కాబట్టి ఎక్కువగా రిఫ్యూజీ క్రైసిస్ అనేది ఆ టైంలో 2015లో అనేది యూరోపియన్ యూనియన్ అనేది ఫేస్ చేసింది. సో, ఆ పాయింట్‌ని పట్టుకొని ఏంటంటే ఎందుకంటే ఆ టైంలో వాళ్ళకి సిరియా నుంచి కావచ్చు, ఇరాక్ నుంచి కావచ్చు, ఇరాన్ నుంచి కావచ్చు. సో, డిఫరెంట్‌గా ఏంటంటే వాళ్ళకి రిఫ్యూజీస్ అనేవి ఎంటర్ అయిపోవడం దానివల్ల క్రైసిస్. క్రైసిస్ అనేది ఎందుకు ఫార్మ్ అవుతుంది? రిఫ్యూజీ క్రైసిస్ అంటే ఏంటి? ఎక్కువ మంది రిఫ్యూజీస్ వచ్చేసారు. సో, వాళ్ళకి ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయడం అవుతుందా? అవ్వదు కదా! అవునా కదా! సో, వాళ్ళ కంట్రీకి మాత్రమే సరిపోయే రిసోర్సెస్ ఉండేటప్పుడు, అవతల వాళ్ళ నుంచి వచ్చినప్పుడు వాళ్ళకి రిసోర్సెస్ అనేది అలోకేట్ చేయలేం కదా! అంతమందికేంటంటే సప్లై అనేది చేయలేం. సో, ఆటోమేటిక్‌గా ఏంటి? సో, వాళ్ళకి సప్లై చేయలేక, వాళ్ళని పంపించలేక చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తాం. అవునా కదా! అప్పటికప్పుడు ఏంటంటే ఇన్వెస్ట్‌మెంట్స్ చేసేసి గ్రోత్ అనేది పెంచలేం కదా! వాళ్ళకి సప్లై అనేది చేసేయలేం కదా! సో, ఇలాగా దాని యొక్క ఎకానమీ మీద మనకి కూడా ఇండియాలో కూడా బంగ్లాదేశ్ టైంలో బంగ్లాదేశ్ లిబరేషన్ వార్‌లో ఏంటంటే ఎగ్జాక్ట్‌గా జరిగిందదే. సో, వాళ్ళందరికీ మనం అలోకేట్ చేసిన ఫండ్స్ ఏంటంటే చాలా ప్రాబ్లమ్ క్రియేట్ చేసింది ఇండియన్ ఎకానమీకి కంప్లీట్‌గా. ఓకే. సో, సేమ్ ఏంటంటే యూరోపియన్ యూనియన్ కూడా ఆ టైంలో ఆ క్రైసిస్ అనేది బేర్ చేసింది. సో, ఏంటంటే అందుకని చెప్పేసి ఏం చేసింది ప్రెజెంట్ ఈ బెలారస్, అలెగ్జాండర్ ఏం చేశారు? సో, ఆల్ ఓవర్ ఆహ్, మైగ్రెంట్స్ అందరిని నేను అలో చేస్తానని తీసుకొచ్చి, సో, కంప్లీట్‌గా ఇక్కడ మీరు ఈ పోలాండ్ దగ్గర ఉన్నారు కదా! ఈ పోలాండ్ యూరోపియన్ యూనియనే కదా! సో, యూరోపియన్ యూనియన్. సో, ఇక్కడ వదిలేసారనమాట. ఓకే. ఇక్కడ వదిలేసి సో, వాళ్ళు బెలారస్‌లోకి ఎంటర్ అవ్వడానికి కాదు. ఓకే. ఇక్కడ వదిలేసారు. వీళ్ళకి ఎటువంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయలేదు. చల్లగా కోల్డ్‌గా ఉన్న క్లైమేట్‌లో దట్ ఫారెస్ట్ రీజియన్‌లో వదిలేసి వీళ్ళకేంటి సో, ఈ ఫెన్సింగ్‌ని దాటుకొని మీరు వెళ్తే మీ యొక్క ప్రాణాలను కాపాడుకోవచ్చు. యూరోపియన్ యూనియన్‌లోకి ఎంటర్ అయిపోండి అని చెప్పేసి కంప్లీట్‌గా వాళ్ళని అక్కడ వదిలేసింది. ఓకే. సో, ఇప్పుడు వీళ్ళేంటి ఒక దేశాన్ని వదిలేసొచ్చారు. ఆ దేశంలోకి వెళ్ళలేరు. ఇక్కడ బెలారస్‌లో ఉండలేరు. అండ్ మోర్ ఓవర్ పోలాండ్‌కి వెళ్ళలేరు. అవునా కదా! సో, వాళ్ళ సిట్యుయేషన్ ఎంత దారుణాతి దారుణంగా తయారైందంటే, సో, వాళ్ళకి ఉండటానికి ఒక కంట్రీలో ప్లేస్ దొరకలేని సిట్యుయేషన్ అయిపోయింది. ఓకే. సో, ఏవో ఆపర్చునిటీస్ దొరుకుతాయి. వాళ్ళ లైవ్లీహుడ్‌ని సస్టెయిన్ చేసుకోవడానికి అని చెప్పేసి ఇక్కడికొస్తే, సో, ఇలాంటి ప్రాబ్లమ్ వస్తుందని వాళ్ళకి తెలియక ఇక్కడికొచ్చి మోసపోయి ఏంటంటే, పోలాండ్‌లోకి వెళ్ళలేకపోతున్నారు. ఎందుకు? పోలాండ్ ఊరుకుంటుంది ఏంటమ్మా కంప్లీట్‌గా అక్కడ ఆర్మీ ఉంటుంది కదా! ఓకే. బోర్డర్‌ని ఇంటెన్షనల్‌గా హ్మ్. కంప్లీట్‌గా ఏంటంటే దాన్ని వేర్ ఔట్ చేసేసి వచ్చేస్తే యాక్సెప్ట్ చేస్తదా? మీరు అడగొచ్చు. మేడం ఏం మేడం వాళ్ళందరూ రిఫ్యూజీస్ కదా! మైగ్రెంట్స్ కదా! అలో చేస్తే ఏముంది ప్రెజెంట్ అందాకల్లా కొంచెం వాళ్ళకి ఏవైనా ఆపర్చునిటీస్ కాకపోయినా ఫ్యూచర్ తర్వాత చూద్దాం. అందాకల్లా వాళ్ళకి ఒక ప్లేస్ అనేది ప్రొవైడ్ చేస్తే బావున్ను అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. వాళ్ళు డైరెక్ట్‌గా అలా ప్రొవైడ్ చేయలేరమ్మా. ఎందుకంటే ఇందులో అందరూ ఇన్నోసెంట్ అని మీరెలా చెప్పగలరు? సో, వీళ్ళలో కొంతమంది టెర్రరిస్ట్ అనేది ఇన్వాల్వ్ అయిపోయి ఉండొచ్చు. అవునా కదా! సో, ఈ యూరోపియన్ యూనియన్ లైక్ పోలాండ్‌ని డ్యామేజ్ చేయడానికి ఎవరైనా అగెయిన్స్ట్‌గా ప్లాన్ చేస్తూ ఏంటంటే వీళ్ళలో కలిసిపోయి ఉండొచ్చు.
ఇప్పుడు దీని వల్ల వాళ్ళు ఎంటర్ చేసేస్తే వాళ్ళ యొక్క కంట్రీకి డ్యామేజ్ జరుగుతుంది కదా! రేపు ఫ్యూచర్‌లో చాలా ప్రాబ్లమ్స్ అనేది వాళ్ళు ఫేస్ చేస్తారు కదా! సో, ఇలాంటి కాన్సిక్వెన్సెస్ చాలా ఉంటాయి. సో, ఇమ్మీడియేట్‌గా యాక్షన్ అనేది ఏ కంట్రీ కూడా తీసుకోలేదు. ఓకే. సో, వాళ్ళని నేను ప్రెజెంట్ తీసుకుంటాను. సో, ప్రెజెంట్ వాళ్ళకి కొన్ని కొంత ఫుడ్ ప్రొవైడ్ చేస్తాను. లేకపోతే కొన్ని నెసెసిటీస్ ప్రొవైడ్ చేస్తాను. సో, అందాకల్లేంటంటే ప్రెజెంట్ క్యాంప్స్ అనేది ఎస్టాబ్లిష్ అయితే చేశారు. బట్ ఏంటంటే అన్ వాళ్ళు ప్రెజెంట్ ఆ టైంకి అక్కడ ఉండటానికి. బట్ ఏంటంటే దానికి పర్మనెంట్ సొల్యూషన్ డైరెక్ట్‌గా ఎంటర్ చేసేసేలేరు కదా! దానికి వెనకాల కాన్సిక్వెన్సెస్ వాళ్ళ కంట్రీ సేఫ్‌గార్డ్స్, సేఫ్టీ రూల్స్ అన్నీ కూడా వాళ్ళు కూడా చూసుకుంటారు కదా! సో, ఇమ్మీడియేట్‌గా ఎంటర్ కూడా చేయలేరు. ఓకే. సో, బెలారస్ ఏంటంటే ఈ యూరోపియన్ యూనియన్ మీద సో, అయితే పోలాండ్‌ని ఎందుకు టార్గెట్ చేసిందంటారు? ఎందుకంటే మెయిన్‌గా ఏంటంటే పోలాండ్ దగ్గర ఏంటంటే బోర్డర్ షేరింగ్ ఎక్కువగా ఉంది. అవునా కదా! సో, రిమైనింగ్ యూరోపియన్ యూనియన్‌తో బోర్డర్ షేరింగ్ అంత లేదు. అవునా కదా! లైక్ ఈ జర్మనీ గాని, ఫ్రాన్స్ గాని సో, ఇవన్నీ ఏంటి యాక్చువల్‌గా యూరోపియన్ యూనియనే. బట్ ఏంటంటే వాటితో బోర్డర్ షేరింగ్ లేదు. అవునా కదా! పోలాండ్‌తో బోర్డర్ షేరింగ్ ఉంది కాబట్టి దీన్ని అది అవకాశంగా తీసుకుంది బెలారస్ అంతే. ఓకేనమ్మా? సో, ఈ విధంగా ఒక క్రైసిస్‌ని అనేది క్రియేట్ చేద్దాం. దీని ద్వారా ఏంటంటే యూరోపియన్ యూనియన్ యొక్క ఎకానమీని దెబ్బతీద్దామనే ఉద్దేశంలో బెలారస్ అయితే ఈ యాక్షన్ అయితే తీసుకుంది. ఓకేనాన్న? సో, అయితే ఇప్పుడు ప్రెజెంట్ మళ్ళీ ఏమంటుంది? ఈ బెలారస్ ఏమంటుంది? ఈ ప్రెసిడెంట్ ఏమంటున్నారు? యూరోపియన్ యూనియన్ ఏంటంటే ఈ రిఫ్యూజీస్‌ని ఎంటర్ చేయట్లేదు. సో, దే ఆర్ వయలేటింగ్ హ్యూమన్ రైట్స్. హ్యూమన్ రైట్స్‌ని వయలేట్ చేస్తున్నారు. అండ్ దే ఆర్ ఆల్సో వయలేటింగ్ ఇంటర్నేషనల్ రూల్స్ ఆఫ్ అసైలమ్. సో, ఇంటర్నేషనల్ రూల్స్ ఆఫ్ అసైలమ్‌ని వాళ్ళు వయలేట్ చేస్తున్నారు. దే ఆర్ వయలేటింగ్ హ్యూమన్ రైట్స్. తిప్పి కొట్టిందన్నమాట. ఎందుకని చెప్పేసి ఆల్రెడీ మీరు హ్యూమన్ రైట్స్‌ని వయలేట్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళ యొక్క సిటిజన్స్‌ని ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు తీసుకెళ్ళి జైల్స్‌లో పెట్టేస్తే ఏమని చెప్పారు? ఈ యూరోపియన్ యూనియన్ గాని, యూఎస్ఏ గాని మీరు హ్యూమన్ రైట్స్‌ని వైలేట్ చేస్తున్నారని తిప్పి కొట్టిందనమాట. సో, మీరిప్పుడు ప్రెజెంట్ హ్యూమన్ రైట్స్‌ని వైలేట్ చేస్తున్నారని చెప్పేసని అడుగుతుందనమాట. అయితే ఏంటంటే యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ అంటే దీన్ని ఒక హైబ్రిడ్ వార్‌ఫేర్ ఏదంటే ఇది కొత్త రకమైన వార్‌ని క్రియేట్ చేసే విధంగా ఉందని చెప్పేసి అనౌన్స్ కూడా చేయడం అయితే జరిగింది. సో, ఈ విధంగా ఒక రిఫ్యూజీ క్రైసిస్‌ని క్రియేట్ చేయటానికి ఒక రివెంజ్ తీసుకోవడమే కాకుండా మోర్ ఓవర్ ఏంటంటే గ్యాస్ సప్లై పైప్‌లైన్స్‌ని కూడా అది స్టాప్ చేసేసింది. ఓకే. గ్యాస్ సప్లై పైప్‌లైన్స్ అంటే ఏంటో చూద్దాం సీ హియర్. సో, జనరల్‌గా ఏంటమ్మా, సో, జనరల్‌గా మేజర్‌గా ఇక్కడ కంప్లీట్‌గా యూరోపియన్ యూనియన్‌కి గ్యాస్ అనేది రష్యా నుంచే రావాలి. ఓకే. సీ హియర్ రష్యా నుంచే రావాలి. ఓకే. సో, అయితే డైరెక్ట్‌గా కనెక్షన్ ఎలాగంటే సో, సీ హియర్ రష్యా నుంచి బెలారస్, బెలారస్ నుంచి యూరోపియన్ యూనియన్‌లోకి అది యాక్చువల్‌గా ఎంటర్ అవుతుంది. ఓకే. సో, ఇక్కడేంటి ఇంటర్మీడియేటరీ నాట్ ఇంటర్మీడియేటరీ బిట్వీన్ పాయింట్ అండ్ కనెక్షన్ పాయింట్ ఏంటి బెలారస్. ఇప్పుడు ఈ బెలారస్ ఏం చేస్తున్నారంటే, సో, ఈ విధంగానే ఎకానమీ దెబ్బతీయడం కాదు. ఓకే. సో, నేను దానికి ఇంకా ఒక స్టెప్ ఫార్వర్డ్ తీసుకొని నేను ఈ గ్యాస్ సప్లై చైన్స్‌ని ఏంటంటే కట్ చేసేస్తాను. అంటే ఐదర్ ఆఫ్ చేసేస్తాను, లేకపోతే కట్ చేసేస్తానని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సో, దీనివల్ల ఇంకా ఎక్కువగా ఎకానమీ అనేది యూరోపియన్ యూనియన్ యొక్క ఎకానమీ అనేది దెబ్బతినే అవకాశం ఉంది కదా! అవునా కదా! ఈ మైగ్రేంట్ క్రైసిస్ వల్ల ఖచ్చితంగా ఇంపాక్ట్ అనేది వెంటనే పడకపోయినా కాన్సిక్వెన్స్‌గా ఇంపాక్ట్ పడుతుంది. బట్ వెంటనే ఇంపాక్ట్ పడాలి అంటే ఈ సప్లై చైన్, ఈ గ్యాస్ సప్లై చైన్ అనేది ఆపేసేయాలి. సో, ఏంటంటే ప్రెజెంట్ ఆఫ్ చేసేయడం లేకపోతే కట్ చేసి ఎందుకంటే ప్రెజెంట్ ఏంటి ఇంటర్ కనెక్షన్ ఎక్కడుంది? ఇక్కడ బెలారసే కదా ఉంది. సో, ఆఫ్ చేసేస్తామని కూడా ఆల్రెడీ అనౌన్స్ చేసి బెదిరించడం అయితే స్టార్ట్ చేసింది. ఎవరు? బెలారస్. అవునా కదా! సో, ఇంత డిక్టేటర్స్ అంటే మరి ఇంకెలా ఉంటారు? అలాగే కదా ఉంటారు. సో, వాళ్ళకేంటంటే వాళ్ళ యొక్క సిటిజన్స్ యొక్క ప్రయోజనాలను ఏంటంటే మైండ్‌లో పెట్టుకోరు. ఓకే. సో, వాళ్ళు ఏదైనా సాధించడానికి ముందుకు నడుస్తారు. ఓకే. సో, ఒక కంట్రీ పట్లే తను ఇలాంటి బిహేవియర్ చూపిస్తున్నారు. ఒక యూరోపియన్ సో, తనకి అగెయిన్స్ట్‌గా ఉన్న వాళ్ళ పట్ల ఇంతలా చూపిస్తున్నారంటే, వాళ్ళ యొక్క సిటిజన్స్ పట్ల ఆ పర్సన్ ఎలా చూపిస్తున్నారో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. అవునా కదా! సో, నెక్స్ట్ ప్రెజెంట్ ఏముంటుందంటే యూరోపియన్ యూనియన్ గాని, రిమైనింగ్ కంట్రీస్ ఏమంటున్నారంటే, సో, బెలారస్‌కి ఇంత స్ట్రెంత్ ఇవ్వడానికి కారణం రష్యానే అంటున్నారు. ఓకే. సో, ఆల్రెడీ బెలారస్ తన యొక్క ఎకానమీ ఏంటంటే కంప్లీట్‌గా డౌన్‌ఫాల్ అయిపోయింది. ఎందుకంటే సాంక్షన్స్ వల్ల, బాన్స్ వల్ల. బట్ ఇంత డేర్ చేయడానికి కారణం ఏంటంటే పొలిటికల్‌గా అండ్ మోర్ ఓవర్ ఎకనామిక్‌గా ఏంటంటే రష్యా బెలారస్‌కి సపోర్ట్ చేస్తుంది. అందుకే బెలారస్ ఏంటి ఇటువంటి స్టెప్స్ అనేది తీసుకుంటుందని చెప్పేసి చెప్పి ఆల్రెడీ రష్యాని కూడా క్లెయిమ్ చేయడం జరుగుతుంది. బట్ రష్యా ఏంటంటే నాకు వీటితో ఎటువంటి సంబంధం లేదని చెప్తుంది. ఓకే. సో, ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్స్‌లో దీనికి మనకి ఫార్వర్డ్ ఏంటి అసలు? అవునా కాదా? సో, సరే ఒకవేళ మనం
లేదు ఇప్పుడు కాన్సిక్వెన్సెస్ చాలా దారుణంగా ఉన్నాయి కదా! సో, ఏంటంటే ఇదంతా ఏంటి బెలారస్ ప్రెసిడెంట్ ఏంటంటే యూరోపియన్ యూనియన్ మీద తన యొక్క రివెంజ్‌ని తీర్చుకోవడానికి ఇదంతా చేస్తున్నాడు కాబట్టి, సో, ఏంటంటే ఆ యొక్క సాంక్షన్స్, ఆ యొక్క బ్యాన్ అనేది మనం లిఫ్ట్ చేసేస్తే యూరోపియన్ యూనియన్ లిఫ్ట్ చేసేస్తే, సో, ఇది కంప్లీట్‌గా ఈ సిట్యుయేషన్ అంతా కూల్ అయిపోతది కదా! అని అనుకోవచ్చు. అది చేసేస్తే బావుండు కదా! అనుకోవచ్చు. ఓకే. అంటే దీని పరంగా చూస్తే మనం డిక్టేటర్‌షిప్‌ని సపోర్ట్ చేస్తున్నట్టే కదా! అవునా కదా! అంటే ఒక పర్సన్ సో, నేనిలా డిక్టేటర్‌గా ఉంటే సో, నాకు భయపడి నేనిలాంటివి చేసిన వాటికి భయపడి వాళ్ళు మళ్ళీ నార్మలైజ్ నేనేం కోరుకుంటున్నానో అది ఇస్తున్నారు అంటే ఆటోమేటిక్‌గా ఆ పర్సన్ ఇంకా క్రూయల్‌గా తయారవుతారు కదా! ఏం కావాలంటే అది చేయాలి. అవునా కదా! ఇంకా ఎక్కువగా డిక్టేట్ చేసే సిట్యుయేషన్స్ అనేవి అరైజ్ అవుతాయి. అవునా కదా! సో, లేకపోతే ఏంటంటే ఇలాంటివి చేసినందుకు దీని యొక్క ఎకానమీని దెబ్బతీయడానికి ఓకే. సో, దీనికి ఒక క్రైసిస్ అనేది ఇంపోజ్ చేయడానికి బెలారస్ ఏంటంటే దీనికొక క్రైసిస్ అనేది ఇంపోజ్ చేయాలంటే, దాని యొక్క సాంక్షన్స్ గాని, బ్యాన్ గాని ఆల్ ఓవర్ కంట్రీస్ అన్ని ఏంటంటే దాని మీద కంప్లీట్‌గా ఇంపోజ్ చేయాలా. సో, దానివల్ల తనకొక ఎకనామిక్ క్రైసిస్ అనేది ఏర్పడుతుంది. సో, ఇటువంటి యాక్షన్స్ తీసుకోవడానికి భయపడుతుందని చెప్పేసి, అటువంటి యాక్షన్స్ తీసుకోవాలా. అలాగా యాక్షన్స్ తీసుకుంటే రాజులెప్పుడు రాజులే. అవునా కదా! సో, తనకేం ప్రాబ్లమ్ లేదు. బట్ ఏంటంటే ఇంపాక్ట్ డైరెక్ట్‌గా ఏంటంటే అక్కడ ఒక పీపుల్‌కి ఉంటుంది. అవునా కదా! సో, ప్రాబ్లమ్ ఎక్కడొచ్చిందంటే అక్కడ పీపుల్‌కి దీనితో ఎటువంటి సంబంధం లేదు. అవునా కాదమ్మా? సో, దీనికి వే ఫార్వర్డ్ ఏంటి? సో, అక్కడ పీపుల్‌కి సంబంధం వాళ్ళు కూడా అతన్ని దించాలనుకుంటున్నారు. అండ్ మోర్ ఓవర్ యూరోపియన్ యూనియన్ డిఫరెంట్ కంట్రీస్ కూడా అదే ప్రాబ్లమ్. సో, ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఏంటంటే ఆ పర్సన్‌కి ఓకే. సో, ఇటువైపు బెలారస్ పీపుల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా మోర్ ఓవర్ ఏంటంటే ఇలాగ రిఫ్యూజీస్‌ని ఏంటంటే ఇబ్బంది పెట్టకుండా అండ్ యూరోపియన్ యూనియన్ ఎకానమీ అండ్ మోర్ ఓవర్ ఆ ఎకానమీ దెబ్బతినకుండా ఉండాలంటే సో, దీనికి ఎక్స్‌పర్ట్స్ ఏం ఆన్సర్ చేస్తారు? సో, దీనికి వే ఫార్వర్డ్ ఏంటనేది సో, నెక్స్ట్ వచ్చే అప్‌డేట్స్ అనేది మనం చూద్దాం. ఓకేమా? సో దట్స్ ఆల్ అబౌట్ టుడే కంప్లీట్‌గా ఐ థింక్ సో తీసుకున్న 2 ఆర్టికల్స్ కూడా రిఫ్యూజీస్ అండ్ మైగ్రెంట్స్ గురించి టాపిక్ వచ్చినట్టుంది. సో ఒక గ్లిమ్స్‌గా ఒక షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్‌లో ఎంతవరకు చెప్పాలో చెప్పడానికే ట్రై చేశాను. ఇంకా డీటెయిల్‌గా చెప్పడానికి ట్రై చేశాను. బట్ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్తే టాపిక్ అనేది లెంత్ అయిపోతుంది. అండ్ మీరు మీ యొక్క జీఎస్ పేపర్స్‌లో ఆల్రెడీ కంప్లీట్ చేస్తూ ఉంటారు. కొత్త వాళ్ళైతే ఇంకా తెలుసుకుంటారు. సో క్లాసెస్‌లో అనేది అండ్ మోర్ ఓవర్ పాత వాళ్ళైతే ఆల్రెడీ రివిజన్‌లా ఉంటుందని చెప్పేసి సో గ్లిమ్స్‌గా చెప్పడం జరిగింది. అండ్ ఈవెన్ దో గ్లిమ్స్‌గా చెప్పిన కాంప్రహెన్సివ్‌గానే క్లారిటీగా ఇచ్చాననుకుంటున్నాను. ఆహ్, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హావ్ ఎ నైస్ డే. థాంక్ యూ వన్ అండ్ ఆల్.